ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో ఫెబ్కి సంబంధించి ఒక 50+ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ సెషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉండబోతోంది. సో ఇది ఫెబ్కి సంబంధించి మీకు ఒక క్విక్ రివిజన్ లాగా అండ్ ఆల్సో సమ్మరీ లాగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. దాంట్లో ప్రజెంట్గా ఎంట్రీ యాప్లో ఉన్నటువంటి ఆఫర్స్ అండ్ ఆల్సో కూపన్ కోడ్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుగోలు చేయవచ్చు. అండ్ మీరు ఇంకా ఏమైనా ఎంట్రీ యాప్కి సంబంధించినటువంటి కోర్సుల గురించి కానీ లేదంటే కోర్సుల కొనుగోలు గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ఒక ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు దొరుకుతుంది. ఓకే, లెట్స్ నౌ గెట్ ఇన్ టు ద సెషన్. సీ ద ఫస్ట్ కరెంట్ అఫైర్. భారత ఆర్థిక వ్యవస్థకు పురోగతి అందించే విధంగా ఆర్బీఐ ఆధ్వర్యంలో డిజిటల్ రూపీ 2022-23లో ప్రవేశపెట్టబోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్. ఓకే, సో బడ్జెట్లో ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగిందనమాట, డిజిటల్ రూపీ. సో డిజిటల్ రూపీ అంటే ఏంటి? ఇప్పుడు మనకి రూపీ కాయిన్ ఎంతైతే వాల్యూ చేస్తుందో ఈ డిజిటల్ రూపీ కూడా అంతే వాల్యూ చేస్తుంది. కాకపోతే ఇది ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుందన్నమాట. ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుంది. ఓకే, సో దీన్నే డిజిటల్ రూపీగా అంటున్నాం. సో ఈ డిజిటల్ రూపీ దేని కిందకి వస్తుందంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కిందకి వస్తుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? దీన్ని ఇష్యూ చేసేది, ఈ డిజిటల్ కరెన్సీని ఇష్యూ చేసేది అండ్ మేనేజ్ చేసేది, మెయింటైన్ చేసేది ఎవరు అని అంటే సెంట్రల్ బ్యాంక్. మన కేసులో ఎవరు? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, డిజిటల్ కరెన్సీస్ వేరే లేవా అంటే ఉన్నాయి. లైక్ బిట్ కాయిన్ కానివ్వండి, ఇథీరియం కానివ్వండి. సో ఇట్లాంటి డిజిటల్ కరెన్సీస్ అనేవి ఉన్నాయి. కాకపోతే అవి సెంట్రల్ బ్యాంక్ కానివ్వండి లేదంటే బ్యాంక్ కానివ్వండి ఇష్యూ చేయదు, మేనేజ్ చేయదు. ఓకే, అవి ఇండివిజువల్స్ ఇష్యూ చేసి మేనేజ్ చేసేవి. అండ్ దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయడానికి కూడా లేదు. వన్స్ మనము బిట్ కాయిన్ని కొనుగోలు చేశాము అంటే దాని యొక్క ఓనర్షిప్ అంతా మన చేతిలోనే ఉంటుందన్నమాట. ఓకే, సో దానివల్ల వరల్డ్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ సీమ్లెస్ మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వేరే వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ కూడా ఆ బ్లాక్ చైన్ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు అందరూ కూడా చూడవచ్చు అనమాట, ఎవరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అని. కాకపోతే అది హైలీ సెక్యూర్డ్ అనమాట. హైలీ సెక్యూర్డ్, అది క్రిప్టోగ్రఫీ అన్న కాన్సెప్ట్తో దాన్ని బిల్డ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, వేరేస్ సిబిడిసి, ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, మనం అనుకునే ఈ డిజిటల్ కరెన్సీ, డిజిటల్ రూపీ ఏదైతే ఉందో అది ఆ యొక్క ట్రాన్సాక్షన్ అనేది, ఒక ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని సెండర్ చూడగలరు, రిసీవర్ చూడగలరు అండ్ ఆల్సో బ్యాంక్ కూడా చూడగలరు అనమాట. సో ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేసే ఈ కరెన్సీస్ కానివ్వండి అండ్ ఆల్సో మనం మింట్ చేస్తున్నటువంటి కాయిన్స్ కానివ్వండి, ఇష్యూ చేసేది ఎవరు? ఆర్బీఐ కదా, రైట్? సో వాటిని మెయింటైన్ చేసేది, రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ కదా. సో సేమ్ థింగ్ ఈ కేసులో కూడా ఆర్బీఐ చేస్తుంది అనమాట. కాకపోతే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్గా ఎందుకు అసలు ఈ డిజిటల్ రూపీ యొక్క అవసరం ఏంటంటే ప్రజెంట్ మనము నోట్ల యొక్క వినియోగాన్ని, కరెన్సీ యొక్క వినియోగాన్ని, ఫిజికల్ కరెన్సీ యొక్క వినియోగాన్ని తగ్గించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. అన్నీ మనం ఆన్లైన్లో ఫోన్పే చేస్తున్నాం, గూగుల్ పే చేస్తున్నాం. ఓకే, రకరకాల యాప్స్ యూజ్ చేసి మనం పేమెంట్స్ అనేవి చేస్తున్నాం. సో దీనికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నోట్స్కి బదులుగా ఒక బెటర్ ఆల్టర్నేటివ్ మనం క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ డిజిటల్ రూపీ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అండ్ మోరోవర్ చాలామంది భారతీయ జనాభా బిట్ కాయిన్ లాంటి ప్రైవేట్ డిజిటల్ కరెన్సీస్ వైపు మొగ్గి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో సో అట్లాంటి ప్రైవేట్ కరెన్సీస్ ఏంటంటే చాలా వొలటైల్ అనమాట. ఒక్కోసారి విపరీతంగా పెరుగుతాయి, ఒక్కోసారి విపరీతంగా తగ్గుతాయి. సో దానివల్ల ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది చాలామంది దాన్ని కొనుగోలు చేస్తే. కాబట్టి సో ఒక ఆర్గనైజ్డ్గా బ్యాంకే దాన్ని బ్యాక్ చేసి మెయింటైన్ చేసే విధంగా ఈ డిజిటల్ రూపీని అన్న కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దీనివల్ల పేపర్స్ అంటే ఈ కరెన్సీని ప్రింట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దీని యూసేజ్లో చాలా టైం పడుతుంది కదా. సో వాటిని ఇప్పుడు బ్యాంకులలో మీరు చూడొచ్చు, మెషిన్స్ ఉంటాయి. సో అవి లెక్క పెట్టడం, ఆఫ్ కోర్స్ పెద్ద ఎత్తున లెక్క పెట్టాలంటే ఇట్స్ టైం టేకింగ్. బట్ డిజిటల్ పేమెంట్ ఒకసారి చేస్తే లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, రైట్? అండ్ పేపర్, ఇప్పుడు మనం ప్రింటింగ్ కోసం అని చెప్పేసి ఏటా మన భారతదేశం కోట్ల కొద్దీ డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, అసలు పేపర్సే అవసరం లేదు, డైరెక్ట్గా డిజిటల్లో పేమెంట్ చేయవచ్చు. బట్ ఓన్లీ కన్సర్న్ ఏంటి అని అంటే వీటిని హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. కోర్స్ హైలీ సెక్యూర్డ్ అయినా కానీ దీన్ని ఓవర్ ద టైం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ హ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో అప్పుడు వేరే వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని దొంగిలించుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో అదొక మేజర్ కన్సర్న్. ఓకే, సో ఇది డిజిటల్ కరెన్సీకి సంబంధించింది. సో నెక్స్ట్ రెండవది, భారత హాకీ జట్టు గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ ప్రతిష్టాత్మక వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఓకే, సో ఈయన ఎవరితో పోటీపడి గెలుచుకున్నాడు ఈ అవార్డు అంటే ఆల్బెర్టో గైనెస్ లోపెస్, ఈయన స్పెయిన్కి చెందినటువంటి క్రీడాకారుడు, అండ్ వుషు ప్లేయర్ గియోడనో ఇటలీ, వీళ్ళతో శ్రీజేష్ పోటీ పడడం జరిగింది. సో ఈయననే ఎందుకు వరించింది? సో ఈయన యొక్క 2021 సమ్మర్ ఒలింపిక్స్లో ఈయన యొక్క హాకీ విభాగంలో మెన్స్ హాకీ, ఇండియన్ మెన్స్ హాకీ ఉంది కదా నేషనల్ టీము, సో దాంట్లో ఈయన గోల్ కీపర్ అనమాట. సో ఈయన యొక్క ప్రదర్శనని బేస్ చేసుకొని 2021 సంవత్సరం గాను 2021లో ప్రదర్శనకు గాను 2022వ సంవత్సరంలో ఈయనని అవార్డు వరించడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. సో ఇదే ఫస్ట్ టైమే మనకు రావడం అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ ఇండియన్ టు రిసీవ్ దిస్ అవార్డ్. ఫస్ట్ ఇండియన్ ఎవరు అని అంటే ఈవిడ రాణి రాంపాల్. ఈవిడెవరో మీకు తెలుసు అనుకుంటా, రాణి రాంపాల్. ఈవిడ కూడా టెన్నిస్ క్రీడాకారిణి. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ విమెన్స్ హాకీ టీమ్ క్యాప్టెన్ అనమాట. సో ఈవిడకి 2019లో ప్రదర్శనకు గాను 2020లో రావడం జరిగిందనమాట ఈ అవార్డు. ఓకే, సో మనకి తెలిసిందే సమ్మర్ ఒలింపిక్స్లో, టోక్యో ఒలింపిక్స్లో మనకి హాకీ విభాగంలో మనకి కాంస్య పథకం రావడం జరిగిందనమాట. బ్రాంజ్ మెడల్. ఓకే, సో ఇది రావడానికి ప్రధాన కారణం ఎవరు అని అంటే పిఆర్ శ్రీజేష్ అనమాట. మనం జర్మనీ పైన విన్ అయ్యి మనకి ఈ కాంస్య పథకం రావడం జరిగిందనమాట. సో దీంట్లో కీలకమైనటువంటి రోల్ ప్లే చేసింది ఎవరు అంటే పిఆర్ శ్రీజేష్. సో మనకు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందండి ఈ విభాగంలో, మెన్స్ హాకీ విభాగంలో మనకి ఎప్పుడు వచ్చింది? 1980లో మనకి మెడల్ రావడం జరిగింది. ఆ తర్వాత 2021లో రావడం జరిగింది అనమాట. దాదాపు 41 సంవత్సరాల తర్వాత మనకి మెడల్ రావడం జరిగింది. సో నెక్స్ట్, భారత ఆర్మీ నూతన వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్ జనరల్ పిసి మహంతి స్థానంలో ఈయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఎవరండి? కొత్త వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ ఆర్మీ ఎవరండి? జనరల్ మనోజ్ పాండే. సో మరి చీఫ్ ఎవరండి? జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే. ఈయన చీఫ్ అన్నమాట. వైస్ చీఫ్ ఎవరు? మనోజ్ పాండే. ఈ మనోజ్ పాండే ఎవరి ప్లేస్లో వచ్చారు? సిపి మొహంతి స్థానంలో రావడం జరిగిందనమాట. యుగవ్ 2022 స్పోర్ట్స్ బజ్ ర్యాంకింగ్స్లో ఐపీఎల్ అగ్రస్థానంలో నిలిచింది. 2వ స్థానంలో టోక్యో ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్ నిలవగా 3వ స్థానంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ నిలిచిందనమాట. సో యుగవ్ అనే సంస్థ స్పోర్ట్స్ బజ్ ర్యాంకింగ్ని ప్రచురించడం జరిగింది. సో దాంట్లో ఐపీఎల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. 2వ స్థానంలో టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ అండ్ 3వ స్థానంలో క్రికెట్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఉండడం జరిగింది. ఈ యుగవ్ అనేది ఏంటి అని అంటే ఇది మార్కెట్ రీసెర్చ్ అండ్ డేటా అనాలిసిస్ కంపెనీ అనమాట. మార్కెట్ రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ కంపెనీ. ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నెట్లో ఉండేటువంటి ఒక సెట్ ఆఫ్ యూజర్స్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళకి ఒపీనియన్స్ అంటే పోల్స్ కండక్ట్ చేస్తుంది అనమాట. సర్వీస్ కండక్ట్ చేస్తుంది. సో వాళ్ళ ఒపీనియన్స్ని బట్టి సో వరల్డ్ వైడ్గా వివిధ ఆర్గనైజేషన్స్ యొక్క ర్యాంకింగ్స్ని పబ్లిష్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఎక్కడ బేస్ అయ్యి ఉంది అని అంటే యూకే, లండన్. ఓకే, నెక్స్ట్, ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం 19,102 కోట్లను కేంద్రం కేటాయించింది. సో వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్? ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్. ఇది ఇండియా యొక్క మొట్టమొదటి బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఎన్ని కిలోమీటర్లకి ఇది? 508 కిలోమీటర్స్కి. ఓకే, గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు కూడా ఈ హై స్పీడ్ రైల్వే కనెక్టివిటీ అనేది ఉండబోతుంది అనమాట. సో ఈ ప్రాజెక్టు కోసం 1.1 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుందనమాట. సో దీంట్లో 88,000 కోట్లు జపాన్ ప్రభుత్వం నుంచి మనకి అప్పుగా అందుతుంది. ఓకే, జికా అంటాం, అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. దాని నుంచి మనకు 88,000 కోట్లు అందుతుంది. సో మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఈ 2 రాష్ట్రాలు గుజరాత్ అండ్ మహారాష్ట్ర, రెండు రాష్ట్రాలు అండ్ ఆల్సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్. సో ఓవరాల్గా 1.1 లక్షల కోట్ల ఖర్చు ఈ ప్రాజెక్ట్కి అవ్వబోతుందన్నమాట. సో ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే ఇది? 508 కిలోమీటర్స్ డిస్టెన్స్. దీంట్లో 12 స్టాప్స్ ఉంటాయన్నమాట. ఓకే, దీన్ని మేనేజ్ చేసేది ఎవరు అంటే NHSRCL, నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇక్కడ ట్రైన్ యొక్క ఆపరేటింగ్ స్పీడ్ ఏంటి అంటే 320 kmph, 320
km/h అనమాట. సో ఈ ఆపరేటింగ్ స్పీడ్తో ట్రైన్ అనేది ప్రయాణించడం జరుగుతుంది. హైయెస్ట్ స్పీడ్ ఎంత అంటే 350 kmph వరకు వెళ్ళొచ్చు. అండ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 250 kmph స్పీడ్తో వెళ్ళొచ్చు. ఓకే, సో ఈ డిస్టెన్స్ని 508 కిలోమీటర్ల డిస్టెన్స్ని ఇది 2 గంటల 7 నిమిషాలలో చేరుకుంటుందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా 2023 వరకు కంప్లీట్ అవ్వాలి. బట్ భూసేకరణ అనేది మహారాష్ట్రలో ప్రాబ్లమాటిక్గా అవుతున్నటువంటి నేపథ్యంలో 2028 అనేది న్యూ టార్గెట్గా సెట్ చేయడం జరిగింది. నెక్స్ట్, టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, లారియస్ స్పోర్ట్స్ అవార్డు. ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డు, రైట్? అంటే వరల్డ్ వైడ్గా బెస్ట్ ప్రదర్శన, ఆ ఇయర్కి బెస్ట్ ప్రదర్శన ఎవరైతే కనిపిస్తారో వాళ్ళకి అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈయనకు వచ్చే అవార్డు ఏంటి? లారియస్ స్పోర్ట్స్ వరల్డ్ బ్రేక్ త్రూ. ఓకే, సో దీనికి నామినేట్ అవ్వడం జరిగిందనమాట. ఇంకా దీని యొక్క రిజల్ట్ అనేది రావాల్సి ఉంది. బట్ ఓవరాల్గా 6 మెంబర్స్ నామినేట్ అయితే దాంట్లో ఈయన నీరజ్ చోప్రా ఒకరు. సో నీరజ్ చోప్రా ఎవరు మనకు తెలిసిందే నేపథ్యం. 2021 టోక్యో సమ్మర్ ఒలింపిక్స్లో ఈయన జావెలిన్ త్రో విభాగంలో మనకి గోల్డ్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఆయనతో పాటు ఈ 5 మెంబర్స్ కూడా నామినేట్ అవ్వడం జరిగింది. ఇంకా లిస్ట్ అనేది మనకి అనౌన్స్ చేయాల్సి ఉంది. లారియస్ స్పోర్ట్స్ వరల్డ్ బ్రేక్ త్రూ అవార్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఈ క్రీడాకారులు తెలిసిందే, మెడ్వెడేవ్, ఈయన రష్యాకి సంబంధించినటువంటి టెన్నిస్ ప్లేయర్, పెట్రీ స్పానిష్ ఫుట్బాలర్, రాడుకానో బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్ ఈవిడ, అండ్ యులిమార్ రోజర్స్ ఈవిడ వెనిజులాకి సంబంధించినటువంటి అథ్లెట్, టిట్మస్ సో ఆస్ట్రేలియాకి సంబంధించిన స్విమ్మర్. సో వీరు నామినేషన్లో ఉండడం జరిగిందనమాట. సో నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీ ఎం జగదీష్ కుమార్ను యూజీసీ నూతన చైర్మన్గా నియమించారు. ఎం జగదీష్ కుమార్ 2016 నుంచి జేఎన్యూ వీసీగా పనిచేస్తున్నారు. సో ఏంటండి నూతన యూజీసీ అంటే ఏంటి? యూజీసీ అంటే ఏంటి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దీని యొక్క నూతన చైర్మన్ ఎవరు? ఎం జగదీష్ కుమార్, మామిడాల జగదీష్ కుమార్. సో యూజీసీ అంటే ఏంటండి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇది ఎప్పుడు ఏర్పాటు జరిగింది అని అంటే 1953లో దీన్ని ఏర్పాటు చేశారు. 1956లో ఇది ఒక చట్టబద్ధ సంస్థగా మారింది త్రూ యూజీసీ యాక్ట్. ఓకే, రైట్. సో 1953 డిసెంబర్ 28న దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీని యొక్క పని ఏంటి? దీని పేరులోనే ఉంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూనివర్సిటీస్కి గ్రాంట్స్ ఇస్తూ ఉంటుంది అండ్ ఆల్సో యూనివర్సిటీస్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఇదే కొన్ని ప్రమాణాలను నిర్దేశిస్తూ ఉంటుంది యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి. సో దాన్ని కనుక క్వాలిఫై అయితే వాటికి రికగ్నిషన్ ఇవ్వడం, అంటే వాటికి గుర్తింపు ఇవ్వడం, అండ్ తర్వాత వాళ్ళకి గ్రాంట్స్ని సమకూర్చడం, గ్రాంట్స్ డిస్పర్స్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే నిధులను ఇస్తుందన్నమాట. సో ఇది యూజీసీ ప్రస్థానం. నెక్స్ట్, చైనాలోని బీజింగ్ వేదికగా వింటర్ ఒలింపిక్స్. తెలుసు కదా, ఫిబ్రవరిలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వింటర్ ఒలింపిక్స్ జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో ఇండియా పార్టిసిపేట్ చేసిందా అంటే చేసింది, కేవలం ఒక పర్సన్ మాత్రమే చేశారు. సో ఆయన పేరేం పేరు అని అంటే ఆరిఫ్ ఖాన్. ఎవరు? ఆరిఫ్ ఖాన్. ఈయన ఆల్పైన్ స్కీయర్ అనమాట, ఆల్పైన్ స్కీయర్. సో మనకి ఇప్పటి వరకు కూడా 1924లో ఈ వింటర్ ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు 2021 మన ఇండియా దీంట్లో జాయిన్ అయింది ఎప్పుడు అంటే 1964. సో ఇప్పటి వరకు కూడా 2022 వరకు కూడా మనకి ఒక్క మెడల్ కూడా రాలేదు. ఓకే, దీనికి కారణం ఏంటి అని అంటే అసలు మన దేశంలో ఈ క్రీడలకు సంబంధించి వింటర్ ఒలింపిక్స్ క్రీడలకు అనుగుణంగా అంటే ఈ ఐస్ కావచ్చు, ఈ ఐస్తో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. ఓన్లీ హిమాలయస్లో ఉంది. బట్ హిమాలయస్ చుట్టుపక్కల ఉండే రీజన్స్ అంతా కూడా పూర్ పీపులే కాబట్టి సో వాళ్ళకి ఇట్లాంటి అంటే రిచ్ గేమ్స్ దీనిపైన ఇన్వెస్ట్ చేయడం అట్లాంటి వాటిపైన ఆసక్తి అనేది తక్కువ. ఓకే, సో మేజర్గా మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. ఈ క్రీడలకి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈస్, ఈ చైనాలో ఈ వింటర్ ఒలింపిక్స్ కండక్ట్ చేశారు కదా, ఇక్కడ 100% కృత్రిమంగా తయారు చేసిన మంచును వాడడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అంటే మంచు ఎలా తయారవుతుంది, కృత్రిమంగా ఎలా తయారు చేయగలిగారు అంటే దీనికి హండ్రెడ్స్ ఆఫ్ స్నో గన్స్ని వాడడం జరిగిందనమాట. కృత్రిమంగా తయారు చేశారు. సో ఎలా తయారు చేశారు అనేది ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగింది. సో ఒకసారి దాన్ని చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ని మీరు పొందుతారు. ఓకే, సో ఈ చైనా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో ఫస్ట్ ప్లేస్లో మెడల్స్ టాలీలో ఉండేవారు అని అంటే నార్వే ఉంది విత్ 16 గోల్డ్ 37 మెడల్స్. అండ్ జర్మనీ వచ్చేసి
నెక్స్ట్ జర్మనీ, సెకండ్ ప్లేస్లో జర్మనీ ఉంది. సో ఇది 12 గోల్డ్స్ని కైవసం చేసుకొని ఓవరాల్గా 27 మెడల్స్ సాధించిందనమాట. ఓకే, ఇవి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఈ వింటర్ ఒలింపిక్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతాయి? 2026లో జరుగుతాయి. సో ఎక్కడ జరుగుతాయి? ఇవి ఇటలీలో జరుగుతాయి. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా 2022 ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా నేషనల్ వెట్లాండ్ డికేడల్ చేంజ్ అట్లాస్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ తయారు చేసిందనమాట. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడుంది? అహ్మదాబాద్లో ఉంది. ఇంపార్టెంట్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడుంది? అహ్మదాబాద్లో ఉంది, గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది. సో ఈ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం? మనం ఫిబ్రవరి 2న జరుపుకుంటున్నాం. ఈ చిత్తడి నేలలు అంటే ఏంటి? వీటిని వెట్లాండ్స్ అని అంటాం. వరల్డ్ వెట్లాండ్స్ డే ఫిబ్రవరి 2. ఈ వెట్లాండ్స్ అంటే ఏంటి? వెట్లాండ్స్ అంటే ఏంటి? సరస్సులు కావచ్చు, కొలనులు కావచ్చు, వేరే ఇతర వాటర్ బాడీస్ కావచ్చు. సో 6 మీటర్ల కన్నా తక్కువ వాటర్ కనుక లోతుగా ఉంటే, సో 6 మీటర్ల కన్నా తక్కువ లోతు కనుక వాటర్ ఉంటే దాన్ని వెట్లాండ్గా పరిగణించడం జరుగుతుందన్నమాట. ఈ వెట్లాండ్ అనేవి మనము దేంతో పోలుస్తామంటే కిడ్నీలతో పోలుస్తాం, రైట్? అంటే భూభాగం పైన ఉన్నటువంటి కిడ్నీలుగా వీటిని పోలుస్తాం అనమాట. కిడ్నీలుగా ఎందుకు? కిడ్నీలు చేసే పని ఏంటి? ఇవి ఫిల్టర్ చేస్తాయి కదా, రక్తాన్ని వడకడతాయి కదా. ఓకే, సో సేమ్ థింగ్, అవే పాత్రని ఈ చిత్తడి నేలలు పోషించడం జరుగుతుందన్నమాట. అందుకని ఈ చిత్తడి నేలను, అంతరించిపోతున్నటువంటి ఈ చిత్తడి నేలను మనం కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో సో ఈ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఫిబ్రవరి 2వ తారీఖు ఎందుకు అనంటే 1971 ఫెబ్ 2వ తేదీన ప్రపంచంలోని కొన్ని దేశాలు కలిసి ఒక ట్రీటీ చేసుకున్నాయి, ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. మనము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తడి నేలను మనం పరిరక్షించుకోవాలి అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాయి. దీన్నే రామ్సర్ కన్వెన్షన్ అంటారు. ఓకే, రామ్సర్ కన్వెన్షన్ అంటారు. రామ్సర్ అని ఎందుకు అంటారు అంటే ఇది ఇరాన్లోని రామ్సర్ అన్న ప్రాంతంలో జరిగింది. ఎప్పుడు జరిగింది? ఫెబ్ 2కి జరిగింది. కాబట్టి ఫిబ్రవరి 2న చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటామన్నమాట. సో ఇరాన్లోని రామ్సర్ అన్న ప్రాంతంలో జరిగింది. సో రామ్సర్ కన్వెన్షన్ అనేది 1975లో దీన్ని యుఎన్ బాడీ అయినటువంటి యునెస్కో దీన్ని అప్రూవ్ చేసి అప్పటి నుంచి ఇదే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట, 1975 నుంచి. ఓకే, సో ఇండియాలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి అంటే ఇప్పటివరకు 49 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. రామ్సర్ సైట్స్ అంటే ఏంటండి? ఈ చిత్తడి నేలలని కొన్నిటిని మనం పరిగణించాలి, అంటే వీటిని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి రామ్సర్ లిస్ట్లోకి చేర్చడం జరుగుతుందన్నమాట ఏటా. ఓకే, యునెస్కో. సో దాంట్లో రీసెంట్గా మన 2 న్యూ ఇండియన్ సైట్స్ యాడ్ అయ్యాయి అనమాట. వాటితో కలిపి ఓవరాల్గా 49 రామ్సర్ సైట్స్ అయిపోయాయి ఇండియాలో. సో ఏంటి ఆ 2 అని అంటే కిజాడియా బర్డ్ శాంక్చురీ పక్షుల సంరక్షణ కేంద్రం. కిజాడియా పక్షుల సంరక్షణ కేంద్రం ఇది ఎక్కడ ఉంది అని అంటే గుజరాత్లో ఉంది. ఓకే, అండ్ రెండవది బఖీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బఖీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనమాట. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే యూపీలో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ 2 జాయిన్ అయిపోయి 49 అయిపోయాయి. సో మనం అనుకున్నాం కదా అసలు ఈ చిత్తడి నేలలో యూజ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్గా ఈ ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది చిత్తడి నేల ప్రాంతం అనమాట. సో ఇది వాటర్ బాడీ మీరు చూడొచ్చు. సో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జీవజాలాన్ని కలిగి ఉంటుంది, ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్తో ఒక డిఫరెంట్ జీవ వైవిధ్యాన్ని ఇక్కడ కలిగి ఉంటుంది. ఓకే, ఒక సపరేట్ ఒక సిస్టమ్ ఏర్పడుతుంది అనమాట, జీవరాశుల యొక్క సిస్టమ్ ఏర్పడుతుంది. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నుంచి వాటర్ హై ఫ్లోతో వచ్చినప్పుడు సో దీనివల్ల ఇక్కడ అంటే ఇది ఒక అడ్డుగా ఉండడం వల్ల ఇక్కడ అంటే దిగువ ప్రాంతానికి వచ్చేటువంటి వరద తీవ్రత తగ్గుతుందన్నమాట. సో మెయిన్గా ఈ వెట్లాండ్స్ దేనికి ఉపయోగపడతాయి? వరదల యొక్క తీవ్రతను తగ్గించడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. తద్వారా నష్టాలు జరగకుండా కాపాడతాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉండేటువంటి అడ్డంకుల వల్ల ఇక్కడ వచ్చే వాటర్ అనేది ఫిల్టర్ అయిపోతుంది. ఓకే, ఫిల్టర్ చేస్తాయి. సో అందుకే వీటిని భూభాగం పైన ఉన్నటువంటి కిడ్నీలుగా మనం పోల్చొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు ఇక్కడ వాటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో పీట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఒక సెడిమెంట్స్ అనేవి ఫామ్ అయ్యి ఒక పీట్ని ఏర్పరుస్తాయి. ఓకే, సో ఇది ఎండాకాలంలో భూగర్భ జలాలు ఇంకిపోకుండా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో, కాలుష్య కారకాలు, సో వాటిని బ్రేక్ డౌన్ చేయడం, విచ్చిత్తి చేయడం చేస్తాయి అన్నమాట ఈ బ్యాక్టీరియా. సో ఇట్లా రకరకాలుగా వెట్లాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందుకే ఈ కన్వెన్షన్ను రామ్సర్ కన్వెన్షన్ అనేది అండ్ అలాగే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనేది జరుపుకుంటాం. నెక్స్ట్
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ కొత్త డైరెక్టర్గా ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లాని నియమితులయ్యారు. ఓకే, సో ఇంపార్టెంట్, ఎన్సీఆర్టీ కొత్త డైరెక్టర్ ఎవరు? ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లాని. సో ఎన్సీఆర్టీ గురించి కనుక మనం చూసుకుంటే ఎన్సీఆర్టీ 1961లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఎన్సీఆర్టీ ఏం చేస్తుంది, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏం చేస్తుంది అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో క్వాలిటీని పెంచడానికి, నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం. అండ్ ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రవేశపెట్టే ఈ విద్యాపరమైన స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు ప్రవేశపెట్టే పథకాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో, పథకాల విషయంలో అసిస్ట్ చేయడం, ఓకే, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం లాంటివి చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో రీసెర్చ్ కూడా చేస్తూ నాణ్యత ప్రమాణాలను పెంచడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్ అయిన జైకోవ్-డి అహ్మదాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీదారు జైడస్ క్యాడిలా. ఓకే, ఏంటది? ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్. ఓకే, ఈ టెక్నాలజీతో, ప్లాస్మిడ్ డిఎన్ఏ టెక్నాలజీతో యూజ్ చేసిన మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఏంటది? జైకోవ్-డి. దాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేశారు? జైడస్ క్యాడిలా. అది అహ్మదాబాద్కి చెందినటువంటి ఫార్మా కంపెనీ అనమాట. అండ్ మోరోవర్ ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్ అనేది మన సూదులు ఉండేటువంటి ఇంజెక్షన్తో వేయరనమాట. సో దేంతో వేస్తారు? అది ఫార్మా జెట్ అంటాం. ఓకే, ఫార్మా జెట్ అంటాం. ఆ ఒక సాధనం. సో దానితో ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, రైట్. సో ఇది ప్రొడ్యూస్ చేసిన వెంటనే మన కేంద్ర ప్రభుత్వం 1 కోటి డోసులకి ఆర్డర్ పెట్టిందనమాట. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 12 సంవత్సరాల పిల్లలకు కూడా అందుబాటులో ఉన్నటువంటి, 12 సంవత్సరాలు అంతకు పై ఉన్నటువంటి ఏజ్, సో 12 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకు కూడా అందుబాటులో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యాక్సిన్ ఏది? అది ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్ అనమాట, విచ్ ఈస్ జైకోవ్-డి. నెక్స్ట్, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన SAGY క్రింద దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన మొదటి 10 గ్రామాలలో 7 తెలంగాణలోని పాత కరీంనగర్ మరియు నిజామాబాద్ జిల్లాలకు చెందినవి. ఏంటండి ఇది సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అంటే? దీంట్లో ఏం చేస్తారు? ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, లోక్సభ, రాజ్యసభ ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రామాలను దత్తత తీసుకొని వాటిలో మౌలిక వసతులు కానివ్వండి, లేదంటే సంస్థాపరమైనటువంటి వసతులు ఏర్పాటు చేయడం కానీ చేస్తూ గ్రామాలను పట్టణాలకు ఏమాత్రం తీసుకోకుండా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ యొక్క సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అనేది 2014 అక్టోబర్ 11న ఏర్పాటు చేయబడిందనమాట. ఓకే, సో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం. సో 2021 సంవత్సరానికి గాను దేశం మొత్తం మీద 200 ఆదర్శ గ్రామాలను ఎంపిక చేస్తే స్కీమ్ కింద, సో దాంట్లో 35 తెలంగాణలోనే ఉండడం అనేది విశేషం. దాంట్లో కూడా టాప్ 10లో కూడా 7 కూడా తెలంగాణ నుంచే ఉండడం అనేది విశేషం. ఓకే, సో మొదటిది వెన్నంపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లా. సో ఇక్కడ కరీంనగర్లోనే మనకి ఒక 5 దాకా ఉన్నాయి. 1, 2, 3, I think 3 to 4, ఐ నాట్ ష్యూర్ వీణవంక దేనికి సంబంధించిందో. సో 3 to 4 మనకి కరీంనగర్లోనే ఉండడం జరిగిందనమాట. సో ఫస్ట్ది స్థానంలో నిలిచింది ఏంటి, టాప్లో నిలిచింది ఏంటి అంటే కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి గ్రామం, నిజామాబాద్ జిల్లా సెకండ్ది కైలాస్ గ్రామం, అండ్ మూడోది గన్నేరువరం, ఫోర్త్ది కందకుర్తి, ఫిఫ్త్ది వీర్నపల్లి, 6th రామకృష్ణాపూర్, అండ్ ఇక్కడ 10th ప్లేస్లో ఇక్కడ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. సో 10th ప్లేస్లో ఉంది తానాకుర్ద్ అనమాట. ఓకే, సో ఇది సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన. ఇది అక్టోబర్ 11th నాడే ఎందుకు ఏర్పాటు చేశారు? అక్టోబర్ 11th లోక్ నాయక్గా మనం పిలుచుకునే జయప్రకాష్ నారాయణ గారి బర్త్డే అనమాట. జయప్రకాష్ నారాయణ ఎవరండి? ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్, పొలిటీషియన్, సోషలిస్ట్. ఓకే, నెక్స్ట్, ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఇగ్లూ కేఫ్ను ప్రారంభించారు. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్. ఈ కేఫ్ పేరు స్నోగ్లూ. ఓకే, ఇగ్లూ కేఫ్. సో దీనికన్నా ముందు స్విట్జర్లాండ్లో ఒకటి ఇగ్లూ కేఫ్ ఉండేది. సో దాన్ని బీట్ చేస్తూ దీని యొక్క ఎత్తు కానివ్వండి, దీని యొక్క డయామీటర్ కానివ్వండి, దానికన్నా ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ అనమాట. ఇది ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ ప్రాంతంలో ఉంది. ఓకే, నెక్స్ట్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 బడ్జెట్లో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వనరులను సమీకరించడానికి సావరిన్ గ్రీన్ బాండ్లను జారీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారన్నమాట.
సో ఏంటిది గ్రీన్ బాండ్లు అంటే ఏంటి, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? దేశంలో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కావచ్చు. ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ సచ్ ఎస్ సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు. సో ఇలా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని పెంచడానికి మాత్రమే ఇలా ఈ రకంగా సమకూర్చినటువంటి వనరుల్ని ఉపయోగిస్తారు. వనరులను సమకూర్చడం అంటే ఏంటి? సింపుల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గ్రీన్ బాండ్లని అమ్ముతున్నారు. గ్రీన్ బాండ్లు అంటే ఏంటి? సో ఈ రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైననే స్పెండ్ చేయడానికి యూజ్ చేసేటువంటి అమౌంట్ అనమాట. ఓకే, సో ఏం చేస్తారు? సింప్లీ గ్రీన్ బాండ్లను మార్కెట్లో రిలీజ్ చేస్తారు. వాటిని కొనుగోలు ప్రజలు కావచ్చు, లేదంటే సంస్థలు కావచ్చు, వాటిని కొనుగోలు చేస్తారు. ఓకే, అంటే ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారనమాట. ఓకే, సమ్ ఇంట్రెస్ట్కి. సో ప్రభుత్వం అందుకు దానికి రిటర్న్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పే చేస్తుంది పీరియాడికల్గా, అండ్ మొత్తం అమౌంట్ను కూడా తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు వాట్ ఎవర్ ద టైమ్ లైన్ ఈస్ దేర్ ఇన్ ద బాండ్ అనమాట. ఓకే, సో తద్వారా 11.6 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా 11.6 లక్షల కోట్లను ఈ నెక్స్ట్ ఇయర్లో సమీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నమాట. సో ఈ 11.6 లక్షల కోట్లను ఎక్కడ తిరిగి ఇన్వెస్ట్ చేస్తారు అంటే గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ గ్రీన్ బాండ్స్ అనమాట. నెక్స్ట్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఇది Feb 16 నుంచి 19 4 రోజుల పాటు జరిగిందనమాట 2022 సంవత్సరంలో. ఇది ప్రతి 2 సంవత్సరాలకి వచ్చేటువంటి పండుగ, అండ్ ఇది ఏషియాలోనే అతిపెద్ద ఓకే బిగ్గెస్ట్ ఇది గిరిజన పండుగ అనమాట. ఓకే, ఏషియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. సో దీన్ని ఎందుకు జరుపుకుంటారు? వీర వనితలైనటువంటి సమ్మక్క మరియు సారలమ్మ వీళ్ళు కాకతీయ రాజైనటువంటి ప్రతాపరుద్రుడు వీళ్ళపై యుద్ధం చేయడానికి వస్తాడు అనమాట. సో వీళ్ళు వీరోచితంగా పోరాడి అమరులవుతారు. ఓకే, సో ఇది సమ్మక్క సారక్కల యొక్క ప్రస్థానం. నెక్స్ట్ 2000. సో ఇది ఎక్కడ జరుగుతుందండి? మేడారం ఎక్కడ జరుగుతుంది? తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది. తెలంగాణలోని వరంగల్ రూరల్ తాడ్వాయి మండలంలో జరుగుతుందన్నమాట. తాడ్వాయి మండలంలో జరుగుతుంది. ఇది ఒక గిరిజన పండుగ. నెక్స్ట్ 2022-23 కేంద్ర బడ్జెట్లో కొండ ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి నేషనల్ రోడ్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పర్వతమాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్వతమాల అని ఎందుకు పెడుతున్నాము? ఎందుకంటే మీరు బార్డర్లో, ఇండియా యొక్క బార్డర్లో కనుక చూసుకుంటే మొత్తం కూడా కొండలు ఉంటాయి. సో ఈ కొండల మధ్య రాకపోకలు అనేవి ఇబ్బందిగా ఉంటాయి. రోడ్ ఫెసిలిటీస్ ఉండవు, అండ్ వాళ్ళ కమ్యూటేషన్ అనేది, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పర్వతమాల అనే ప్రాజెక్ట్ ద్వారా ఇట్లా రోప్వేస్ కడతారనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీక్ నుంచి ఈ పీక్, సో ఇట్లా కనెక్టివిటీ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీటిని కార్స్ అంటారనమాట. సో ఇవి ఈ తీగల ద్వారా ప్రయాణిస్తాయి అనమాట, ఈ రోప్స్ ద్వారా ప్రయాణిస్తాయి అనమాట. సో ఇది ఎందుకు హెల్ప్ఫుల్ అంటే ఈ పర్టికులర్ ప్రాంతాల్లో కమ్యూటేషన్ అనేది చాలా సింపుల్గా ఉండడానికి, ప్రయాణం అనేది చాలా సులభంగా ఉండడానికి, అండ్ తక్కువ ఖర్చుతో కూడా కూడి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది కాలుష్య రహితం, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీని మాత్రమే ఇది వాడుకుంటుంది అనమాట. సో కాలుష్యానికి కూడా చాలా మేలు జరిగించే విషయం. అండ్ మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ నదులు ఉంటాయి, నదులను దాటడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, సింపుల్గా దాని పైనుంచి వెళ్ళొచ్చు. అండ్ రోడ్స్ ఇట్లా వంకర టింకరగా ఉన్నప్పుడు వీటి మీద ప్రయాణిస్తే చాలా టైం పడుతుంది, అండ్ ప్రయాస కూడా. సింపుల్గా ఇక్కడున్న పీక్ నుంచి ఇట్లా వేసాం అనుకోండి, కనెక్టివిటీ అనేది చాలా సింపుల్గా అండ్ టైం సేవింగ్గా కూడా ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఇది యాక్చువల్గా స్ట్రాటజిక్గా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే బార్డర్లో ఉన్నటువంటి విలేజెస్ని మనము పటిష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి డెవలప్మెంట్ అనేది చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడే బార్డర్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ రాకుండా, అంటే దేశాల మధ్య బార్డర్స్ గురించి యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటివి పరిస్థితులు రాకుండా బార్డర్స్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిని బలోపేతం చేయడానికి ఇట్లాంటి ప్రాజెక్టులు అనేవి తీసుకురావడం జరుగుతుందన్నమాట. అందులో ఇదొకటి. ఓకే, సో హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, లైక్ మణిపూర్ కావచ్చు, అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిలలో ఈ ప్రాజెక్ట్ అనేది వర్తింపజేస్తారనమాట. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Feb 14 నుంచి 18 ఆర్థిక అక్షరాస్యత వారంగా పాటిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI 2016 నుండి ప్రతి సంవత్సరం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని FLW నిర్వహిస్తోంది. సో ఆర్థిక అక్షరాస్యత వారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకున్నాం మనము? February 14 నుంచి February 18 వరకు జరుపుకున్నాం. సో దేశవ్యాప్తంగా ప్రజలలో ఆర్థికపరమైనటువంటి అక్షరాస్యతను
ఓకే, పెంపొందించడానికి ఈ వారాన్ని మనము పాటించడం జరుగుతుందన్నమాట. సో ఈ పర్టిక్యులర్ 2022 ఇయర్ గాను దాని యొక్క థీమ్ ఏంటి అంటే గో డిజిటల్, గో సెక్యూర్. ఓకే, అంటే దేశం మొత్తాన్ని కూడా డిజిటల్ పేమెంట్స్ వైపుగా మార్చడానికి సో ఈ థీమ్ ఎంచుకున్నట్టుగా మనకి కనబడుతుంది. గౌతమ్ అదానీ ఏషియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అతని నికర విలువ $88.5 బిలియన్ చేరుకుంది. ఓకే, సో ఏషియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎవరు ఉండేవారు? ముఖేష్ అంబానీ ఉండేవారు. సో ఇప్పుడు ఆయనని కూడా ఈయన బీట్ చేయడం జరిగింది. ఒకే సంవత్సరంలో 1800% పెరుగుదల కనబడడం జరిగింది ఈయన నికర విలువలో. ఓకే, సో $88.5 బిలియన్. సో ఓకే, ఈ బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఏంటిది? బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అనేది ఇది డైలీ ర్యాంకింగ్ ఆర్గనైజేషన్ అనమాట. డైలీ ర్యాంకింగ్ ఆర్గనైజేషన్ ఇది ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా 500 టాప్ బిలియనీర్స్ ఎవరైతే ఉంటారో, వెల్దియెస్ట్ బిలియనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్ట్ని డైలీ బేసిస్లో రెడీ చేస్తుందన్నమాట. ఓకే, కోర్స్ అంటే ఈయన మొదటి స్థానంలో ఉంటే ఏషియాలో అత్యంత ధనికుడిగా, రెండవ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు. చాలా తక్కువ డిఫరెన్సే ఉంది. అండ్ ఏ రోజైనా కూడా ఇది కింద మీద కావచ్చు అనమాట. ఓకే, రైట్. సో ఈ 500 టాప్ బిలియనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అండ్ వరల్డ్ వైడ్గా కూడా మరి ఎవరు ఈ ఇండెక్స్ ప్రకారం టాప్లో ఉంది అని అంటే ఎవరండి? మీకు తెలుసు, ఇలాన్ మస్క్. ఈయన 207 పై చిలుకు. ఓకే, $1 బిలియన్ ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్, శాస్త్రవేత్తలు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో వైట్ చీక్డ్ మకాకోను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ భారతదేశంలోని క్షీరదాల జాబితాలో కొత్త జాతిని చేర్చింది. సో ఇదే వైట్ చీక్డ్ మకాకో. దీన్ని లాస్ట్ టైం 2015లో స్పాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అంతరించిపోయింది, మన దేశంలో లేదు అని అనుకున్నారు. బట్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కనపడడం జరిగింది. ఎక్కడ దీన్ని ఫైండ్ అవుట్ చేశారు అంటే అరుణాచల్ ప్రదేశ్లో. ఓకే, వైట్ చీక్డ్ మకాకో. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లో సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే కంచోత్ యొక్క పురాతన పండుగను ప్రధానంగా నాగ్ అనుచరులు జరుపుకుంటారు. కంచోత్ పండుగ రీసెంట్గా వార్తల్లో నిలవడం జరిగిందనమాట. సో ఇది జాన్లో కానివ్వండి, ఫెబ్లో కానీ వస్తుంది. సో మాఘ శుక్ల పక్షం అది ఎప్పుడు వస్తే అప్పుడు దీన్ని జరుపుకుంటారు. అది జనరల్గా జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ వస్తుంది. ఇది జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది అనమాట. ఎక్కడ జరుగుతుంది అని అడుగుతాడు. ఈ పండుగ ఎక్కడ జరుపుకుంటారు అని చెప్పేసి అడుగుతారు. సో జమ్మూ కాశ్మీర్లో జరుపుకుంటారు. చినాబ్ లోయ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి నాగ్ ప్రజలు, నాగ్ అనుచరులు ఓకే దీన్ని జరుపుకుంటారు. అంటే ఇది కూడా హిందూ మతం అనమాట. హిందూ ప్రజలు దీన్ని జరుపుకుంటారనమాట. సో దీంట్లో ఏంటి, వాళ్ళ యొక్క హస్బెండ్స్, వాళ్ళ యొక్క భర్తలు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి వీళ్ళు జరుపుకుంటారు. కేవలం మ్యారీడ్ విమెన్ మాత్రమే జరుపుకుంటారనమాట. కంచోత్ పండుగ ఎక్కడ జరుపుకుంటారండి? జమ్మూ కాశ్మీర్లో జరుపుకుంటారు. ఓకే, సో దీన్ని గౌరీ తృతీయ అని కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్, అటల్ టన్నెల్ అధికారికంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా 10,000 అడుగుల పైన ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్గా ధృవీకరించబడింది. ఓకే, సో ఇది ఇంత ఎత్తులో ఉన్నటువంటి అత్యంత పొడవైనటువంటి టన్నెల్, సింగిల్ ట్యూబ్ టన్నెల్ అనమాట. ఓకే, 10,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి అత్యంత పొడవైన హైవే టన్నెల్ ఇది. ఓకే, దీన్ని ఏ హైవే పైన వేశారు? లేవ్ టు మనాలి ఈ హైవే NH3 అనేది ఉంది కదా, సో దానిపైన వేయడం జరిగింది. దీని యొక్క లెంగ్త్ ఎంత అనంటే 9.02 కిలోమీటర్స్. ఓకే, సో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్గా ఇది ధృవీకరించబడింది అనమాట. దానిలో ధృవీకరించబడింది. ఓకే, దీన్ని రోహ్తాంగ్ టన్నెల్ అని కూడా పిలుస్తారు. అటల్ టన్నెల్ లేదా రోహ్తాంగ్ టన్నెల్ అని కూడా పిలుస్తారు. ఎందుకు రోహ్తాంగ్ టన్నెల్ అంటున్నారు అంటే ఇది రోహ్తాంగ్ పాస్, రోహ్తాంగ్ కనుమ కిందనే ఉంటుంది కాబట్టి దీన్ని రోహ్తాంగ్ టన్నెల్ అని కూడా పిలుస్తారనమాట. ఓకే, మీరు ఇక్కడ మ్యాప్లో క్లియర్ చూడవచ్చు, ఈ ప్లేస్లో ఉంది. ఓకే, సో ఇక్కడ దాన్ని నిర్మించడం జరిగిందనమాట ఈ ప్లేస్లో. ఇది ఎక్కడుందండి? ఇది హిమాచల్ ప్రదేశ్ హిమాలయాలలో పిర్పంజల్ శ్రేణి అనేది ఉంటుంది కదా, తూర్పు పిర్పంజల్ శ్రేణిలో దీన్ని నిర్మించడం జరిగిందనమాట. నెక్స్ట్, భారత మాజీ ప్రధాని జీవిత చరిత్ర అయిన అటల్ బిహారీ వాజ్పేయి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని సాగరిక ఘోష్ రాశారు. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. అటల్ బిహారీ వాజ్పేయి పుస్తకాన్ని, అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జీవిత చరిత్ర అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి పుస్తకాన్ని ఎవరు రాసించారు అని చెప్పేసి అడుగుతారనమాట. ఎవరు రాశారు? సాగరిక ఘోష్. నెక్స్ట్, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మునీశ్వర్నాథ్ భండారిని నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సో డైరెక్ట్ క్వశ్చన్, మద్రాసు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ఇటీవల అని చెప్పేసి అడుగుతారు. జస్టిస్ మునీశ్వర్నాథ్ భండారి. నెక్స్ట్, ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెమోక్రసీ
ఇండెక్స్ రిపోర్ట్ 2021 విడుదల చేసింది. ఈ నివేదిక 165 దేశాలలో ప్రజాస్వామ్య స్థితిని వివరించింది. ఓకే, సో ఏంటండి ఇండెక్స్? ఇది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెమోక్రసీ ఇండెక్స్ రిపోర్ట్ అనమాట. సో వరల్డ్ వైడ్గా డెమోక్రసీ ఎలా ఉంది, ప్రజాస్వామ్య స్థితి ఎలా ఉంది అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అది దృష్టిలో పెట్టుకొని ఆ ప్రకారంగా ర్యాంకింగ్ అనేది ప్రచురించడం జరుగుతుంది. సో వీటిలో టాప్లో నిలిచింది ఎవరు అంటే నార్వే. టాప్లో నిలిచింది ఎవరు? నార్వే విత్ 9.75 పాయింట్స్. నెక్స్ట్ న్యూజిలాండ్ నిలిచింది. న్యూజిలాండ్. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో నార్వే అండ్ న్యూజిలాండ్. భారత్ యొక్క స్థానం ఎంత అనంటే 46. భారత్ యొక్క స్థానం ఎంత? 46. అండ్ పాకిస్తాన్ యొక్క స్థానం ఎంత అంటే 104. ఓవరాల్గా 165 కంట్రీస్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇండియా యొక్క స్కోర్ ఎంత అనంటే 6.91 అనేది ఇండియా యొక్క స్కోర్. ఓకే, సో ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెమోక్రసీ ఇండెక్స్ ఎక్కడ బేస్ అయ్యి ఉంది అని అంటే యూకే, లండన్లో బేస్ అయ్యి ఉంది. నెక్స్ట్, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. ఓకే, సో ఫిబ్రవరి 13 ఎవరి బర్త్డే? నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సరోజినీ నాయుడు గారి బర్త్డే. సో ఈవిడ మనకు తెలిసిందే దేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అని అంటే సరోజినీ నాయుడు. సో ఏ స్టేట్కి ఆవిడ పనిచేశారు అంటే యూపీ, ఉత్తరప్రదేశ్కి పనిచేయడం జరిగింది 1947 నుంచి 48 ఆర్ 49, ఐఎమ్ నాట్ షూర్. 1947 నుంచి 48 ఆర్ 49 వరకు ఈవిడ గవర్నర్గా పనిచేయడం జరిగిందనమాట. ఎందుకు ఈవిడని నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు అంటే ఆవిడ ఒక మంచి పోయేట్ అనమాట. సో ఆవిడ రాసేటువంటి రచనలు ఏవైతే ఉంటాయో అవి స్టాంజాలుగా రాస్తుందన్నమాట. స్టాంజాలుగా. ఓకే, పాదాలు అంటాం కదా తెలుగులో, పాదాలుగా ఉంటాయి అండ్ రిపీటేటివ్గా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ అవే పదాలు, అవే శబ్దాలు రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. సో మేబీ దానివల్లనో ఏమో ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరిగిందనమాట. సో ఆ పేరు ఇచ్చింది ఎవరు అని అంటే మహాత్మా గాంధీ ఇచ్చారు అనమాట. ఓకే, తను ఒక పవర్ఫుల్ లేడీ. ఓకే, అండ్ తను క్విట్ ఇండియా ఉద్యమంలో కావచ్చు, శాసనోల్లంఘన ఉద్యమంలో కావచ్చు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రముఖ వ్యక్తుల్లో ఆవిడ ఒకరు. సో ఆవిడ చాలా పవర్ఫుల్ లేడీ. సో అందుకని చెప్పేసి ఆవిడ యొక్క జయంతి రోజున జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం మరియు భిక్షగాళ్ల కోసం కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ స్మైల్ పథకాన్ని ప్రారంభించారు. ఓకే, సోషల్ జస్టిస్, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఎవరండి? డాక్టర్ వీరేంద్ర కుమార్. పథకం పేరేంటి? స్మైల్. స్మైల్ అంటే ఏంటి? స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్స్ అండ్ ఎంటర్ప్రైజ్. సో ఇలా అడుగుతారు. స్మైల్ అనే పదం ఇచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఈ పథకంలో ఎం అంటే ఏంటి? ఎం యొక్క అర్థం ఏంటి? మార్జినలైజ్డ్. ఎల్ అంటే ఏంటి? లైవ్లీహుడ్. ఈ అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్. సో ఇలా అబ్రివేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్మైల్ అనే పథకం ఎవరిని టార్గెట్ చేసిందండి? ట్రాన్స్జెండర్లు మరియు భిక్షగాళ్ల కోసం. సో వీళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు. మీకు తెలిసిందే ట్రాన్స్జెండర్ల విషయంలో జెండర్ రీఅఫర్మేషన్ కోసం అని చెప్పేసి వాళ్ళు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుంది. సో వాటికి కూడా కేంద్ర ప్రభుత్వము వసతులు కల్పించడం. సో దానిలో భాగంగా మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అండ్ షెల్టర్స్ ప్రొవైడ్ చేయడం. వాళ్ళందరూ కలిసి ఒక ప్లేస్లో ఉండే విధంగా షెల్టర్స్ రూపొందించడం. దాంట్లోనే ఫుడ్, బెడ్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ రిక్రియేటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా దాంట్లోనే ఉండేలా చూసుకోవడం. అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ ఈ బెగ్గర్స్ కూడా. సో వీళ్ళని మొబిలైజ్ చేయడానికి, అంటే భిక్షాటన నుంచి వీళ్ళని నార్మల్ సిటిజన్స్గా మలచడానికి పెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలన్నీ కూడా. వీళ్ళకు కూడా షెల్టర్స్, వీళ్ళకు కూడా ఫుడ్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ప్లేస్లో ఎడ్యుకేషన్ లాంటివి ప్రొవైడ్ చేయడం, తద్వారా వాళ్ళని మొబిలైజ్ చేయడానికి, నార్మల్ సిటిజన్స్గా మలచడానికి ప్రవేశపెట్టినటువంటి పథకం అన్నమాట ఇది. ఓకే, అండ్ దీనిలో భాగంగా గరిమా గ్రే అనే షెల్టర్స్ని ఏర్పాటు చేస్తారు. పేరు కూడా గుర్తుంచుకోండి. షెల్టర్స్ని ఏమంటారు? గరిమా గ్రే. ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసేటువంటి షెల్టర్స్ని ఏమంటారు? గరిమా గ్రే అంటారు. సో దాంట్లోనే అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ ముఖ్యంగా ఈ ట్రాన్స్జెండర్లలో 9th క్లాస్ నుంచి పీజీ వరకు ఎవరైతే చదువుకునే ట్రాన్స్జెండర్స్ ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. స్కాలర్షిప్స్ అఫ్ కోర్స్ అంతకుముందు కూడా ఈ ట్రాన్స్జెండర్ల కోసం అని చెప్పేసి అండ్ బెగ్గర్స్ కోసం అని చెప్పేసి సపరేట్గా ఉన్నాయి. సో వాటిని ఒకే గొడుగు కింద తెస్తూ స్మైల్ అనే పథకాన్ని కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశం 50,000 మెట్రిక్ టన్నుల గోధుమల పంపిణీ కోసం ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఓకే, ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క అనుబంధ సంస్థ. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో
ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఇది మానవతా సహాయంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్కి పంపబడుతుంది. సో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను ఫ్రీగా సప్లై చేయనుంది. అక్కడ ప్రజలకి హెల్ప్ చేయడానికి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకి హెల్ప్ చేయడానికి. సో ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభం మీకు తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్లో. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హెల్ప్ చేయడానికి సో ఇది మనము 50,000 మెట్రిక్ టన్నుల గోధుమను పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. యాజ్ అ ఫస్ట్ స్టెప్ మొదటి విడతగా 2,500 మెట్రిక్ టన్నుల గోధుమను మనము సప్లై చేయడం జరిగిందనమాట. సో అంతకుముందు గతంలో కూడా 5 లక్షల డోసుల కోవాక్సిన్ మనం పంపిణీ చేయడం జరిగింది ఆఫ్ఘన్కి. అండ్ అలాగే 13 టన్నుల బేసిక్ మెడికేషన్ ఏదైతే ఉంటుందో, బేసిక్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో దాన్ని పంపిణీ చేయడం జరిగింది. అండ్ 500 యూనిట్ల చలికి తట్టుకోవడానికి కావాల్సినటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా మనము సప్లై చేయడం జరిగిందనమాట గతంలో. దీన్ని కండక్ట్ చేసేది ఎవరు? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. నెక్స్ట్, బిల్ గేట్స్ రచించిన హౌ టు ప్రివెంట్ ది నెక్స్ట్ పాండమిక్ అనే పుస్తకం మే 2022న ప్రచురింపబడుతుంది. సో హౌ టు ప్రివెంట్ ది నెక్స్ట్ పాండమిక్ అంటే ఏంటండి? నెక్స్ట్ వచ్చేటువంటి కోవిడ్ లాంటి మహమ్మారి ఏదైతే ఉంటుందో దాన్ని రాకుండా కాపాడడం ఎలా అని చెప్పేసి బిల్ గేట్స్ ఒక బుక్ రాయడం జరిగింది. ఓకే, దాన్ని మేలో పబ్లిష్ చేస్తారు. నెక్స్ట్, క్వాడ్ గ్రూపింగ్. భారతదేశం, యుఎస్, ఆస్ట్రేలియా మరియు జపాన్ విదేశాంగ మంత్రుల 4వ సమావేశం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగింది. ఈ క్వాడ్ గ్రూపింగ్ అంటే ఏంటి? ఎవరెవరు ఉంటారు? క్వాడ్ అంటే ఏంటి? 4 అని. సో దీంట్లో 4 ఉంటారనమాట, 4 దేశాలు ఉంటాయి. దీన్నే QSD అని కూడా అంటారు, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. చూడండి, ఇది క్వాడ్రిలేటరల్ లానే ఉంది కదా. దీంట్లో భారతదేశం, ఆస్ట్రేలియా, అమెరికా అండ్ అలాగే జపాన్ దేశాలు ఉంటాయన్నమాట. ఈ 4 దేశాలే ఎందుకు అని అంటే, ఇది చాలామంది చెప్పుకునేది ఏంటి అంటే ఇది చైనా బ్లాక్ అని చెప్పుకుంటారు. చైనా బ్లాక్, యాంటీ చైనా బ్లాక్ అంటే మనకి యూరోప్లో మనకి నేటో ఎలాగా ఉందో సో ఇక్కడ కూడా చైనాకి వ్యతిరేకంగా చైనా పెరుగుతున్నటువంటి మిలిటరీ పవర్గా పెరుగుతుంది. అండ్ అలాగే ఎకనామిక్గా కూడా చాలా పెరుగుతుంది. అండ్ తన యొక్క సార్వభౌమాధికారాన్ని కూడా ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో వేరే దేశాలపైన, ద్వీపాలపైన దండెత్తడం, అక్కడ మిలిటరీ ఫోర్స్ని మోహరించడం అలాంటివి చేస్తుంది. కాబట్టి సో ఏషియా పసిఫిక్ రీజన్లో తన యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి అండ్ దాన్ని కంట్రోల్లో ఉంచడానికి ఈ మేజర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 దేశాలు, సూపర్ పవర్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా ఒక ట్రీటీ లాగా ఫామ్ అవ్వడం జరిగింది. దీన్ని 2007లో జపాన్ ప్రెసిడెంట్ అయినటువంటి షింజో అబే దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. కోర్స్ ఇదంతా యాక్టివ్గా ఉండదు. సో ఇప్పుడే ఎందుకు ఇది జాయిన్ అయ్యారు, ఇప్పుడే ఎందుకు 4వ సమావేశం కండక్ట్ చేశారు అని అంటే, ఇప్పుడు మనకు తెలిసిందే ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో చైనా కూడా ఇంకా బలపడే, మేబీ దాన్ని అదనుగా చేసుకొని చైనా ఇంకా బలపడి అలాంటి డెసిజన్స్ ఏమైనా రష్యా లాగానే చేయొచ్చు అన్న ఉద్దేశంతో దానికి కావాల్సినటువంటి స్టెప్స్ని తీసుకోవడానికి, లేదా చైనా ప్లేస్లో అంటే చైనా మైండ్లో ఒకటి క్రియేట్ చేయడానికి, మేమంతా కలిసే ఉన్నామని క్రియేట్ చేయడానికి వీళ్ళు ఈ సమావేశం ఏర్పాటు చేశారు అని చెప్పేసి మనం కనుక్కోవచ్చు. అండ్ దీంట్లో భాగంగా అదే కాకుండా మిలిటరీ కాకుండా ఇతర కోఆపరేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఇది మిలిటరీ సహకారం అని కాదు, కాకపోతే వీళ్ళు కలిసి డ్రిల్స్ కండక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 దేశాల మధ్య ఏదైనా డ్రిల్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తాయనుకోండి, ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, మిలిటరీ ఎక్సర్సైజెస్ కావచ్చు, నేవల్ ఎక్సర్సైజెస్ కావచ్చు, దాన్ని ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా చేసుకోవచ్చు. బట్ ఇది మిలిటరీ కోఆపరేషన్ కాదు, నేటో లాగా మిలిటరీ కోఆపరేషన్ అయితే కాదు. ఇవన్నీ కూడా స్ట్రాటజిక్గా చైనాకి విరుద్ధంగా ఉండేవి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఒక తాటిపైకి ఉండడం అని చెప్పేసి ఈ క్వాడ్ గ్రూపింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ పాండమిక్ పరంగా కావచ్చు, వేరే ఆర్థిక పరమైన కావచ్చు, అండ్ ఈ సముద్రం ఏరియాస్లో, ఈ సముద్రం ఆసియా పసిఫిక్ రీజన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫ్రీగా మనకి సముద్రానికి సంబంధించినటువంటి యూసేజ్ ఉండేలా, ఓకే, దాన్ని అందరూ కూడా క్లీన్గా యూజ్ చేసుకునేలా, హక్కులు అనేవి ఏ ఒక్కరిపైన ఉండకుండా సో అందరికీ కూడా ఫ్రీగా ఉండేలా చర్యలు తీసుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి లాంచ్ ప్యాడ్ నుండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-52ని విజయవంతంగా ప్రయోగించిందనమాట. సో ఎక్కడి నుంచి అండి? ఇది నెల్లూరులో ఉన్నటువంటి శ్రీహరికోట స్పేస్ సెంటర్ ఉంది కదా, సో అక్కడ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. సో దీంట్లో 3 శాటిలైట్స్, ఒకటి ఆర్ఐసాట్, నెక్స్ట్ INS 2TD అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పైర్ SAT-1.
సో ఈ 3 శాటిలైట్స్ని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని యొక్క స్పాన్ వచ్చేసి 10 ఇయర్స్ అండి, 10 ఇయర్స్ ఉంటుంది. ఓకే, సో ఇది వ్యవసాయం కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, నీటి వనరుల యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి టెక్నాలజీకి సంబంధించి ఇది ఇండియా అండ్ భూటాన్ సంయుక్తంగా చేసినటువంటి ఒక శాటిలైట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది సైన్స్ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి దీని యొక్క వ్యాలిడిటీ 6 months అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 1 year వ్యాలిడిటీ, రైట్. సో అయోనోస్పియర్లో సంభవించేటువంటి డైనమిక్స్, హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఓకే, డైనమిక్స్. అండ్ అలాగే సూర్యుడి యొక్క కరోనాపెర హీటింగ్ ప్రాసెస్, దాన్ని అబ్జర్వ్ చేయడానికి, దాన్ని పరిశోధన చేయడానికి సో ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇస్రో యొక్క ప్రజెంట్ చీఫ్ ఎవరండి? ఇస్రో యొక్క ప్రజెంట్ చీఫ్ ఎవరు? సోమనాథ్. నెక్స్ట్, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ డాబర్ భారతదేశంలో 100% ప్లాస్టిక్ వేస్ట్ న్యూట్రల్ కంపెనీగా మారింది. ఈ మైలురాయిని సాధించిన తొలి భారతీయ వినియోగ వస్తువుల కంపెనీగా ఇది గుర్తింపు పొందింది. ఓకే, సో ఏం చేశారు? 22,000 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్. సో వీళ్ళు ప్రోడక్ట్లలో ప్యాకేజింగ్కి ఏది యూజ్ చేస్తారంటే ప్లాస్టికే కదా. సో వాళ్ళు ఎంతైతే మొత్తాన్ని ప్లాస్టిక్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారో అంతే దాన్ని సేకరించి, దాన్ని ప్రాసెస్ చేసి, రీసైకిల్ చేసి మళ్ళీ దాన్నే ప్యాకేజింగ్లో వాడుతున్నారనమాట. ఓకే, సో దాన్ని ఏమంటున్నాం మనం? 100% ప్లాస్టిక్ వేస్ట్ న్యూట్రల్ కంపెనీ అంటున్నాం. సో అదే ఉపయోగించినటువంటి వ్యర్థాన్నంతా కూడా మళ్ళీ అదే రీసైకిల్ చేసి ప్యాకేజింగ్కి వాడుతుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఒక సంవత్సరంలో యూజ్ చేసేటువంటి మొత్తం కన్నా ఎక్కువగానే సేకరించి దాన్ని న్యూట్రలైజ్ చేసింది, 22,000 మెట్రిక్ టన్నులు. ఓకే, సో ఈ మైలురాయిలు సాధించిన మొదటి భారతీయ వినియోగ వస్తువుల కంపెనీగా ఏది గుర్తింపు పొందింది? డాబర్. ఓకే, అండ్ దీని యొక్క CEO ఎవరు అని అంటే మోహిత్ మల్హోత్రా. ఓకే, సో దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? దీని యొక్క ఫౌండర్ ఎవరు అంటే ఎస్కే బర్మన్. నెక్స్ట్, ప్రపంచ ప్రసిద్ధి జైసల్మేర్ ఎడారి ఉత్సవం, దీనిని మారు మహోత్సవం అని కూడా పిలుస్తారు. ఇది 13 ఫిబ్రవరి 2022 పోఖరాన్లో ప్రారంభమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, జైసల్మేర్ ఎడారి ఉత్సవం. సో దీన్నే మారు మహోత్సవం అంటారు. జైసల్మేర్ డెజర్ట్ ఫెస్టివల్ అంటారు, దీన్నే మారు మహోత్సవం అని కూడా అంటారు. సో ఇక్కడ రాజస్థాన్ యొక్క వీళ్ళ యొక్క గ్రాండియర్ చూపెట్టడానికి మీరు చూడొచ్చు, వాళ్ళు ఎంత సాంప్రదాయంగా, ఎంత గ్రాండియర్ అనేది వాళ్ళ అటైర్లో కనిపిస్తుంది, వాళ్ళ వేషాధారంలో కనిపిస్తుంది. సో దాన్ని చూపించుకోవడానికి వాళ్ళు చేసేటువంటి ఏటా నిర్వహించేటువంటి పండుగ అనమాట. ఇది ఫిబ్రవరి 13, 2022 పోఖరాన్లో ప్రారంభమైంది. సో దీంట్లో భాగంగా మిస్టర్ పోఖరాన్ పోటీలు నిర్వహిస్తారనమాట. అండ్ కొన్ని గిరిజన నృత్యాలు ఉంటాయి. సో గిరిజన నృత్యాలను ప్రదర్శించడం జరుగుతుంది. కల్బేలియా అని, కచ్చి అని, గోడి అని, గైర్ అని, సో ఇట్లాంటి గిరిజన నృత్యాలను అక్కడ ఉండేటువంటి లోకల్ నృత్యాలు ఏవైతే ఉంటాయో అవి ప్రదర్శించడం జరుగుతుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ DGPగా IPS KV రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరండి? IPS KV రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ SEAR క్విట్ టొబాగో యాక్ట్ని ప్రారంభించింది. పొగలేని మరియు ఇతర కొత్త ఉత్పత్తులతో సహా అన్ని రూపాల్లో పొగాకు వినియోగాన్ని వదులుకోవడానికి ఈ అప్లికేషన్ ప్రజలకు సహాయపడుతుంది. ఓకే, సో సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్ అండి, WHO యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్. సో ఏ యాప్ని ప్రారంభించింది? క్విట్ టొబాకో యాప్ అనమాట. సో ఎందుకండి? టొబాకో యూసేజ్ వల్ల ఏటా 8 మిలియన్లు అంటే 80 లక్షల మంది మృత్యువాత పడుతున్న విషయం మనకి తెలిసిందే. 80 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లు మనకి తెలిసిందే వరల్డ్ వైడ్గా. ఓకే, కేవలం ఈ రీజన్లో కనుక చూసుకుంటే 1.6 మిలియన్ అనేది మనకి మృత్యువాత పడుతున్నారనమాట. ఓకే, సో ఈ యాప్లో, క్విట్ టొబాకో యాప్లో ఏం చేస్తారు అని అంటే, సో వాళ్ళు ఎవరైతే దానికి వ్యసనం అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మానిపించడానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజెస్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కానివ్వండి, దాంట్లో ప్రొవైడ్ చేయడం చేస్తారనమాట. వాళ్ళని దాని నుంచి మానిపించడానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా క్విట్ టొబాకో యాప్లో ఉంటుందన్నమాట. వాళ్ళ క్రేవింగ్ అంటే అది తాగాలన్న వాళ్ళ యొక్క దాహం ఉంటుంది కదా, సో దాన్ని తగ్గించడానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. డైలీ యాక్టివిటీస్ అట్లాంటివన్నీ కూడా. నెక్స్ట్,
జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా వయోజన విద్య యొక్క అన్ని అంశాలను కవర్ చేయడానికి 2022 నుంచి 2027 ఆర్థిక సంవత్సర కాలానికి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాము ఆమోదించబడింది. ఓకే, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఇది జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా పనిచేస్తుంది అనమాట. సో దీని యొక్క టెన్యూర్ ఏంటి, 2022 నుంచి 2027 వరకు అనమాట. ఓకే, సో ఇది దేనికండి, ఇది వయోజన విద్య కోసం. దేనికి, వయోజన విద్య కోసం 15 సంవత్సరాలు, దీనిలో భాగంగా 15 సంవత్సరాలు అంతకు పైబడిన ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ ఖరీదు, ఈ యొక్క స్కీమ్ యొక్క ఖర్చు ఎంత చేయనున్నారు అంటే 1037 కోట్లు దీనికి వెచ్చించనున్నారనమాట. 1037 కోట్లు. ఓకే, 5 సంవత్సరాల కాలానికి. సో దీనిలో భాగంగా 700 కోట్లు ప్రభుత్వం ఇస్తుంది, మిగిలిన 337 కోట్లు ఆయా రాష్ట్రాలు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకు తెలిసిందే సాక్షర్ భారత్ అట్లాంటి కార్యక్రమాలు రూపొందించిన తర్వాత కూడా సో 25 కోట్లుగా ఉన్నటువంటి ఇల్లిటరేట్స్గా ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి 25 కోట్ల మంది అప్పుడున్నప్పుడు సో సాక్షర్ భారత్ లాంటి కార్యక్రమాల తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 18 కోట్ల వరకు ఈ ఏజ్ గ్రూప్లో నిరక్షరాస్యులు ఉండవచ్చు అని చెప్పేసి అంచనా. సో వీళ్ళలో కూడా లిటరసీ పెంచడానికి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా డిజిటల్గా ఉంటుంది. డిజిటల్ క్లాసెస్ అనేవి వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిజిటల్, ఓకే, క్లాసెస్ చెప్పడం, టాస్క్స్ చేయడం అవన్నీ కూడా డిజిటల్ మోడ్లోనే జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశం యొక్క సముద్ర భద్రతను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం వైస్ అడ్మిరల్ రిటైర్డ్ జి అశోక్ కుమార్ను భారతదేశపు మొదటి జాతీయ సముద్ర భద్రత సమన్వయకర్తగా నియమించిందనమాట. ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో ఆయనకి రిపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరు మరి ఎన్ఎస్సీ ఎవరు, ప్రస్తుత ఎన్ఎస్సీ అని అంటే అజిత్ దోవల్, మీకు తెలిసిందే అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట. సో ఈ ఎన్ఎంఎస్సి ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే సముద్ర భద్రత విషయంలో సముద్రపరంగా సో ఎన్ఎంసి, ఓకే, నేషనల్ మ్యారిటైమ్ కార్పొరేషన్ అండ్ నావీ అండ్ ఐసీజీ అండ్ షిప్పింగ్, సో ఇలాంటివన్నీ కూడా ఒక్కోసారి వీటన్నిటి వల్ల ఒక ఫైనల్ డెసిషన్కి రావడం అనేది మ్యారిటైమ్ అంటే భద్రత, సముద్ర భద్రత విషయంలో ఒక్కోసారి ఫైనల్ డెసిషన్కి రావడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో వీటి నుంచి బయటపడి తొందరగా మనం డెసిషన్స్ తీసుకోవడానికి వీలుగా ఇది కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది ఎన్ఎంఎస్సి. ఓకే, సో ఈయన ఏం చేస్తారు, రెడీగా డెసిషన్స్ తీసుకుంటారు, మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి డెసిషన్స్ తొందరగా తీసుకుంటారనమాట. అందరితో ఇక్కడ ఇందాక నేను డిస్కస్ చేసిన అన్నిటితో ఎన్ఎంసి, నావీ, ఐసీజీ అండ్ స్టేట్స్ యొక్క షిప్పింగ్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, మినిస్ట్రీస్ కావచ్చు, సో వాటితో కోఆర్డినేట్ అయిపోయి తొందరగా డెసిషన్స్ తీసుకుంటారనమాట. ఆయన ఎవరికి రిపోర్ట్ చేస్తారు అని అంటే ఎన్ఎస్సికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది చూద్దాం. భారతదేశం యొక్క సముద్ర భద్రతను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం వైస్ అడ్మిరల్ రిటైర్డ్ జి అశోక్ కుమార్ను భారతదేశపు మొదటి జాతీయ సముద్ర భద్రత సమన్వయకర్తగా నియమించింది. ఏంటండి, జాతీయ సముద్ర భద్రత సమన్వయకర్త అంటే నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్. సో మొదటి సమన్వయకర్త ఎవరు, ఎన్ఎంఎస్సి మొదటి సమన్వయకర్త ఎవరండి, జి అశోక్ కుమార్. ఓకే, సముద్ర భద్రతను పటిష్టం చేసేందుకు. యాక్చువల్గా నేషనల్ మ్యారిటైమ్ కమిషన్ కావచ్చు, నావీ కావచ్చు, ఐసీజీ కావచ్చు, షిప్పింగ్ కావచ్చు, షిప్పింగ్ అండ్ పోర్ట్స్ రిలేటెడ్ మినిస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యారిటైమ్ సెక్యూరిటీ విషయంలో వీటన్నిటి యొక్క డెసిషన్స్ అనేవి ఒక్కో సందర్భంలో వేరువేరుగా ఉండడం అనేది జరగవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే డెసిషన్ మేకింగ్ అనేది లేట్ అవుతుంది మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి ఎస్పెషల్లీ. సో అలా డెసిషన్స్ లేట్ అవ్వద్దు అని అంటే వీటన్నింటిని గ్రిప్లో ఉంచుకునేలా, వీటన్నింటిని కోఆర్డినేట్ చేసేలా ఒక పోస్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే ఎన్ఎంఎస్సి. దానికి మొట్టమొదటి కోఆర్డినేటర్గా ఎవరిని నియమించింది అని అంటే జి అశోక్ కుమార్ను నియమించింది అనమాట. సో ఈయన ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసిన ఎన్ఎంసి, నావీ, ఐసీజీ, ఓకే, షిప్పింగ్ అండ్ పోర్ట్స్ మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటితో కోఆర్డినేట్ చేసి ఇట్లాంటి తగాదాలు ఏమైనా ఉన్నప్పుడు తొందరగా వాటిని రెక్టిఫై చేసి డెసిజన్ అనేది ఫాస్ట్గా తీసుకుంటారనమాట. సో ఈయన ఎవరికి రిపోర్ట్ చేస్తారు అని అంటే ఈయన ఎన్ఎస్సికి రిపోర్ట్ చేస్తారు. ఎన్ఎస్సి అంటే ఏంటి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట. ప్రస్తుత ఎన్ఎస్సి ఎవరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్.
భారతదేశం మొట్టమొదటి వాటర్ ట్యాక్సీ సేవ మహారాష్ట్రలో ప్రారంభించబడింది. ఇది నావీ ముంబై ప్రాంతాన్ని ముంబై ప్రధాన భూభాగాన్ని కలుపుతుందన్నమాట. మొట్టమొదటి వాటర్ ట్యాక్సీ అన్నమాట. సో ఇది డిస్టెన్స్ని తగ్గించడానికి, సో అంటే రోడ్డు మార్గంలో కానీ ఇతర మార్గంలో వెళ్తే లేట్ అయ్యే ఛాన్స్ ఉన్న ఈ భూభాగాలని ఈ వాటర్ ట్యాక్సీ సేవల ద్వారా కలపడం జరిగిందనమాట. సో దీనివల్ల చాలా వరకు టైం సేవ్ అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది ఆశించినంత స్థాయిలో అయితే ప్రజెంట్ దీని యొక్క ఉపయోగం అనేది లేదు. బట్ దాన్ని చర్యలను వేగవంతం చేయడానికి కూడా వాళ్ళు మీట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, భారతదేశంలో మొట్టమొదటి వాటర్ ట్యాక్సీ ఎక్కడ ప్రారంభించబడింది? మహారాష్ట్రలో ప్రారంభించబడింది. ఇది నావీ ముంబై అండ్ ముంబై ప్రధాన భూభాగాన్ని కలపడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 2022 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరపబడుతోంది. భాష మరియు సాంకేతిక వైవిధ్యంపై అవగాహన పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఓకే, 2022 ఫిబ్రవరి 21, ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. సో ఈ ఇయర్ థీమ్ ఏంటి? యూజింగ్ టెక్నాలజీ ఫర్ మల్టీలింగ్వల్ లెర్నింగ్. అంటే రకరకాల భాషల్ని మనం నేర్చుకోవడానికి టెక్నాలజీ మనం సాధనంగా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. సో ఇది 2022 థీమ్. మెయిన్గా ఈ మాతృభాష దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 21. దాని యొక్క థీమ్ ఏంటి? ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? అది మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 ముంబైలో 20 ఫిబ్రవరి 2022 జరిగింది. పుష్ప ది రైస్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. పుష్ప ది రైస్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా నిలిస్తే షేర్షా చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచిందనమాట. ఓకే, అండ్ అలాగే బెస్ట్ యాక్టర్, వీటితో పాటు బెస్ట్ యాక్టర్గా ఎవరు నిలిచారు అంటే రణ్వీర్ సింగ్. దేనికి ఈయన నిలవడం జరిగింది అంటే 83 అనే చిత్రానికి గాను రణ్వీర్ సింగ్ బెస్ట్ యాక్టర్గా నిలవడం జరిగింది. అండ్ బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు? బెస్ట్ యాక్ట్రెస్ కృతి సనన్ బెస్ట్ యాక్ట్రెస్గా నిలవడం జరిగింది. ఓకే, సో మీకు తెలిసిందే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఎందుకు ప్రదానం చేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే అనే అతను మొట్టమొదటిసారి ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ని డైరెక్ట్ చేయడం జరిగింది. సో దాని పేరేంటండి? రాజా హరిశ్చంద్ర. ఆయన ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ అనమాట. ఓకే, ఎవరు? దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ని డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ మూవీ పేరు రాజా హరిశ్చంద్ర. సో మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే 1969లో ప్రదానం చేయడం జరిగింది. సో దాన్ని ఫస్ట్ టైం రిసీవ్ చేసుకున్నది ఎవరు అని అంటే దేవికా రాణి. ఓకే, నెక్స్ట్ భారత ప్రభుత్వానికి చెందిన మహారత్న కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్కు ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అవార్డు అనేది లభించడం జరిగిందనమాట. ఓకే, కోల్ ఇండియా లిమిటెడ్ ఇస్ ద మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ. పవర్ సంక్షోభం మనకి రాకుండా తన యొక్క ప్రొడక్షన్ని విపరీతంగా పెంచి దేశంలో పవర్ సంక్షోభం రాకుండా కాపాడినందుకు గాను దానికి ఈ అవార్డు రావడం జరిగింది, ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఓకే, అండ్ దీని యొక్క చైర్మన్ ఎవరండి? ప్రమోద్ అగర్వాల్. దీని యొక్క చైర్మన్ ఎవరు? ప్రమోద్ అగర్వాల్. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ రాజస్థాన్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జోధ్పూర్లో ఫిబ్రవరి 21 నుండి 25 వరకు ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 పేరుతో ద్వైపాక్షిక వైమానిక విన్యాసాన్ని నిర్వహించాయి. ఏంటన్నది? ఈస్టర్న్ బ్రిడ్జ్ 6. ఈ విన్యాసాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటి? ఇది వైమానిక విన్యాసం. ఏ రెండింటి మధ్య జరుగుతుంది? ఇండియాకి అండ్ ఓమన్కి మధ్య జరుగుతుంది. మనకు తెలిసిందే గల్ఫ్ కంట్రీస్లో మనకి అత్యంత మైత్రి కలిగి ఉన్నటువంటి దేశం ఏంటిది అని అంటే ఒమన్ అనమాట. ఇది స్ట్రాటజిక్గా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అక్కడ ఉన్నటువంటి ఒమన్ గేట్వే నుంచే మనము క్రూడ్ ఆయిల్ని, అంటే 1/5 ఆఫ్ మన క్రూడ్ ఆయిల్ని, మన ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి మనకి స్ట్రాటజిక్గా కూడా దానితో సన్నిహితంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉందన్నమాట. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి ఇది 5 డే ఎక్సర్సైజ్ అనమాట. ఇది 5 డే ఎక్సర్సైజ్. ఓకే, అండ్ ఈ ఒమన్కి, ఇండియాకి మన త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆ మూడింటితో ఒమన్లో ఉన్నటువంటి ఆ 3 త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో ఈ మూడింటికి మధ్య కూడా విన్యాసాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిని కూడా మనం తెలుసుకోవాలి. ఓకే,
సో చూడండి, ఈ విన్యాసాలు, ఈ 3 త్రివిధ దళాలకు సంబంధించినటువంటి విన్యాసాలు కూడా ఆ దేశంతో మనం కండక్ట్ చేస్తున్నాము అంటే సో ఎంత మనకి ఇంపార్టెంట్ ఆ కంట్రీ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో నజీమ్ అల్ బహార్. సో ఇది నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది నావికాదళ విన్యాసం. ఈ 2 దేశాల మధ్య, ఇండియాకి ఒమన్కి మధ్య జరిగేటువంటి నావికాదళ విన్యాసం పేరేంటి? నజీమ్ అల్ బహార్ అనమాట. నెక్స్ట్ అల్ నగా. సో ఇది ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. రెండింటి మధ్య జరిగే ఆర్మీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఈస్టర్న్ బ్రిడ్జ్. ఇది ఏదైతే ఉందో ఈస్టర్న్ బ్రిడ్జ్, ఇది 6th ఎడిషన్ అనమాట. ఈస్టర్న్ బ్రిడ్జ్ కూడా ఈ రెండింటి మధ్య జరిగే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ 3 కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ నెంబర్ 1 అయిన మ్యాగ్నస్ కార్ల్సన్ను ఓడించిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా భారత్ టీనేజ్ ప్రాడిజీ ఆర్ ప్రజ్ఞానంద నిలవడం అనేది జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? వరల్డ్ నెంబర్ 1 చెస్ మీకు తెలిసిందే, మ్యాగ్నస్ కార్ల్సన్. సో ఆయనను ఓడించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచింది ఎవరు? భారత టీనేజర్ ఆర్ ప్రజ్ఞానంద, రమేష్ బాబు ప్రజ్ఞానంద అనమాట. ఓకే, సో ఏ టోర్నమెంట్లో ఓడించారు అని అంటే ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ అనే చెస్ టోర్నమెంట్లో ఓడించడం జరిగిందనమాట. ఓకే, సో అంతకుముందు విశ్వనాథన్ ఆనంద్ కూడా ఓడించడం జరిగింది. విశ్వనాథన్ ఆనంద్ అండ్ పెంటల హరికృష్ణ కూడా కార్ల్సన్ని ఓడించడం జరిగింది. బట్ అత్యంత పిన్న వయస్కుడు ఈయనే అనమాట. నెక్స్ట్ ఫిబ్రవరి 22న వర్చువల్ వేడుకలు కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి చెందిన గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ నీనా గుప్తాకు రామానుజన్ బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. వెరీ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్. సో ఇది రావడం అనేది నిజంగా ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా అండి. ఓకే, ఏంటిది? ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి చెందిన గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ నీనా గుప్తాకు వచ్చింది అవార్డు. ఏంటిది? రామానుజన్ బహుమతి. సో స్టాటిస్టిక్స్లో తాను చేసినటువంటి కృషికి గాను అండ్ తను ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. దాన్ని జెరిస్కీ క్యాన్సిలేషన్ ప్రాబ్లం అంటారు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినందుకు ఆవిడకి ఇది అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో ఈ జెరిస్కీ క్యాన్సిలేషన్ ప్రాబ్లం అనేది ఆల్జీబ్రాయిక్ జియోమెట్రీకి సంబంధించింది. ఓకే, ఎవరండి? నీనా గుప్తా. నెక్స్ట్ ఫ్యూచర్ రెడీ నినాదంతో హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బయో ఏషియా 2022 అంతర్జాతీయ వార్షిక సదస్సు జరగడం అనేది జరిగింది. బయో ఏషియా 2022 సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతారు. హైదరాబాద్. దాని యొక్క నినాదం ఏంటి అని అడుగుతారు. ఫ్యూచర్ రెడీ, భవిష్యత్తు సిద్ధంగా ఉంది అని. ఓకే, సో ఇది ఏషియాలోనే జరిగేటువంటి అతిపెద్ద ఫార్మా రిలేటెడ్ సదస్సు అనమాట ఇది. ఓకే, ఇది అతిపెద్ద లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ ఓకే, సో ఈ విభాగంలో ఏషియాలోనే జరిగేటువంటి అతిపెద్ద కాన్ఫరెన్స్ అనమాట. సో దీనికి ఈసారి బిల్ గేట్స్ కూడా హాజరవ్వడం జరిగింది. మన తెలంగాణ యొక్క ఐటీ మినిస్టర్ కేటీఆర్ కూడా దీనికి హాజరు కావడం జరిగింది అండ్ ప్రసంగించడం కూడా జరిగిందనమాట. కొత్తగా మరో 3 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి భారతదేశంలోకి చేరాయి. ఈ 3 జెట్ల రాకతో భారత వైమానిక దళంలో ఐఏఎఫ్తో ఉన్న మొత్తం రఫేల్ విమానాల సంఖ్య 36కు చేరుకుంది. ఓకే, ఈ రఫేల్ డీల్ అనేది ఇంపార్టెంట్ అండి. 2016లో దీన్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు ఈ రఫేల్ విమానాలు ప్రొడ్యూస్ చేసేది ఎవరు అని అంటే ఫ్రాన్స్తో ఒప్పందం అనమాట. సో దీని ప్రకారం 36 రఫేల్ జెట్స్ని మనకు ఫ్రాన్స్ అందించాలి. సో ఈ డీల్ యొక్క ఖరీదు ఎంత అనంటే 59,000 కోట్లు. ఇది 2022తో ముగిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc బెంగళూరు సూపర్ కంప్యూటర్ పరం ప్రవేగాను ఇన్స్టాల్ చేసింది. ఇది 3.3 ఫెటాఫ్లాప్ల సూపర్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సూపర్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కొలవడానికి మనం ఉపయోగించే యూనిట్ ఏంటి అంటే ఫ్లాప్స్. ఏంటండి? ఫ్లాప్స్. ఓకే, ఫ్లాప్స్ అంటే ఏంటి? ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అనమాట. అంటే ఒక్క సెకండ్కి ఎన్ని ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ చేస్తుందో అది తెలిపేది ఫ్లాప్స్ అనమాట. సో ఇక్కడ ఇది ఈ IISc బెంగళూరులో నెలకొల్పినటువంటి ఈ పరం ప్రవేగ అనే సూపర్ కంప్యూటర్ ఎన్ని చేస్తుందంట? 3.3 పెటాఫ్లాప్లు. ఒక పెటాఫ్లాప్ అని అంటే 10⁻15
10⁻15. ఒక పెటా ఫ్లాప్ అంటే 1 క్వాడ్రిలియన్ అని అర్థం. 1 క్వాడ్రిలియన్ అని అర్థం. సో అంటే ఏంటి, 10⁻15 అని అర్థం. సో ఇక్కడ 3.3 పెటా ఫ్లాప్స్ అని అంటే 3 × 10⁵. సో ఇన్ని ఆపరేషన్స్ చేస్తుందంట. సో ఇది ఇండియాలోనే అత్యంత సామర్థ్యాన్ని కలిగినటువంటి సూపర్ కంప్యూటర్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏంటది? పరం ప్రవేగ. సో అంతకు ముందు కూడా మన ఇండియాలో 2 సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. ఒకటి పరం సిద్ధి ఏఐ, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మిహిర్. ఓకే, ఇది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్లో 63rd ప్లేస్లో ఉంటే ఇది వచ్చేసి 146th ప్లేస్లో ఉందన్నమాట. ఇప్పుడు కొత్తగా పరం ప్రవేగ అనమాట. నెక్స్ట్, రష్యా దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న ఉక్రెయిన్లో మానవతా చర్యలకు గాను ఐక్యరాజ్య సమితి 150 కోట్ల అంటే $20 మిలియన్ తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మీకు తెలిసిందే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది ఇప్పటికీ జరుగుతోంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది చేయడం జరిగింది. సో కంప్లీట్గా మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అది ఉండబోతుంది. అసలు ఈ యుద్ధానికి గల కారణాలు ఏంటి, ఓకే. సో అన్ని కారణాలు మీతో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ హిస్టారికల్గా ఉన్నటువంటి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా చర్చించడం జరిగింది. ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి, మీకు కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. సో తక్షణ సాయంగా ఎన్ని కోట్లు అండి? 150 కోట్లు, $20 మిలియన్ తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందనమాట. ఓకే, సో అందుకని దీంట్లో ఇక్కడ డీటెయిల్గా ప్రస్తావించట్లేదు, మీరు ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, భారతదేశం మరియు జపాన్ మధ్య ఉమ్మడి సైనిక ఎక్సర్సైజ్ ఎక్స్ ధర్మ గార్డియన్ 2022 యొక్క 3వ ఎడిషన్ 27 ఫిబ్రవరి నుండి 10 మార్చి 2022 వరకు కర్ణాటకలోని బెలగావిలో నిర్వహించబడుతుంది. భారత్ జపాన్ ఏ రెండు మధ్య జరుగుతుందండి ఈ సైనిక విన్యాసం? భారత్ మరియు జపాన్ మధ్య ఉమ్మడి సైనిక ఎక్సర్సైజ్, దాని పేరేంటి? ఎక్స్ ధర్మ గార్డియన్ 2022. ఇది 3rd ఎడిషన్. ఇది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు కూడా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? కర్ణాటకలోని బెలగావిలో జరుగుతుంది. నెక్స్ట్, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి అనూప్ కుమార్ మెందిరత్తా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా ఉన్న ఒక వ్యక్తిని ఓ హైకోర్టు జడ్జిగా నియమించడం ఇదే తొలిసారి. ఎవరండి? అనూప్ కుమార్ మెందిరత్తా. ఈయన లా సెక్రటరీ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. వర్క్ చేశారు. ఫిబ్రవరి 27 వరకు కూడా వర్క్ చేయడం జరిగింది. బట్ ఆయనను, అంటే ఒక లా సెక్రటరీగా ఉన్నటువంటి ఆయనను ఒక హైకోర్టు జడ్జిగా నియమించారనమాట. సో ఇదే ఇండియాలో ఇలా జరగడం ఇది ఫస్ట్ టైం. ఎవరండి ఆయన? అనూప్ కుమార్ మెందిరత్తా. ఏ హైకోర్టు? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నెక్స్ట్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ విడుదల చేసిన అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2022లో భారత్ 43వ స్థానంలో ఉంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ఎవరు విడుదల చేస్తారండి? దీన్ని ఇలా కూడా అడుగుతారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు? ఎవరండి? గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ విడుదల చేస్తుంది. ఓకే, సో భారత్ యొక్క స్థానం ఎంత? 43వ స్థానం. సో ఓవరాల్గా ఎన్ని కంట్రీస్లో 43వ స్థానం అంటే ఓవరాల్గా 55 కంట్రీస్ని పరిగణలోకి తీసుకుంటే భారత్ యొక్క స్థానం 43. సో అంతకుముందు సంవత్సరంలో ఇది 46గా ఉండింది, ఇప్పుడు 43వ స్థానంలో నిలిచిందనమాట. సో 2022లో టాప్లో ఉంది ఎవరు? యుఎస్. ఓకే, ఫస్ట్లో ఉంది ఎవరు? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో యుఎస్. సెకండ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జర్మనీ ఉంది. ఓకే, సో మనది ప్రీవియస్ ఇయర్లో 38.2 స్కోర్ చేస్తే ఇప్పుడు 38.4 చేయడం జరిగిందనమాట. సో 3 స్థానాలు మెరుగుపరుచుకొని 46 రావడం జరిగిందనమాట ఇండియా. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కేంద్ర ప్రభుత్వ పథకంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర మంత్రివర్గం నియమించింది. ఈ పథకం కోసం 1600 కోట్ల బడ్జెట్ని కేటాయించనున్నారు. ఎంత అండి? 1600 కోట్లు. ఏంటది పథకం? ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను పైలట్ ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ లడ్డాఖ్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, దామన్ దయు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో దీన్ని ఆల్రెడీ విజయవంతంగా అమలు చేయడం జరిగింది. సో ఏంటిది భారత్ డిజిటల్ మిషన్? ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అంటే, సో ఇప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్ళడం, రైట్? సో డాక్టర్స్ మనం చూడడం, సో ఈ లాట్ ఆఫ్ పేపర్ వర్క్ అనేది ఉంటుంది దీంట్లో.
ఓకే, పేపర్ వర్క్ అనేది ఉంటుంది. సో దీన్ని అంతా డిజిటైజ్ చేయడానికి సో ఈ ఆయుష్మాన్ భారత్ మిషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో దీంట్లో భాగంగా ఏం చేస్తారు, సో ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే మనకు ఒక హెల్త్ ఐడి ఇస్తారనమాట, ఒక హెల్త్ ఐడి ఇస్తారు. సో ఈ ఐడి కూడా అది ఫ్రీగా ఇస్తారనమాట. దానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అది ఫ్రీగా ఇస్తారు. ఒక్కో పర్సన్కి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ యూజ్ చేసుకొని ఆ ఐడి కార్డ్ అనేది రన్ అవుతుంది. సో ఒక పేషెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీనికి ఈ హెల్త్ ఐడికి సంబంధించినటువంటి అకౌంట్కి క్రియేట్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ డాక్టర్ కానీ ఎవరైనా కానీ, అంటే ఆ ల్యాబ్స్లో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కానీ మన యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒకటే దగ్గర అవైలబుల్గా ఉంటుంది. పేషెంట్ నేమ్ ఏంటి, పేషెంట్ వివరాలు ఏంటి, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఫైల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, రికార్డ్స్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆయన సిస్టంలో ఆయన చూసుకుంటాడు మన డీటెయిల్స్ అన్నీ కూడా, మన హిస్టరీ ఏంటి, లైక్ మన మెడికల్ హిస్టరీ ఏంటి, ఏమేమి మెడిసిన్ వాడాము, ఎవరెవరిని మనం కన్సల్ట్ అయ్యాము, ఏ డయాగ్నోసిస్ అండర్గోన్ అయ్యాము, ఏ మెడిసిన్స్ వాడాము, ఇవన్నీ కూడా ఒకటే ప్లేస్లో పొందపరిచి ఉంటాయన్నమాట. సో ఈ మనకి ఈ హెల్త్ పరంగా డిజిటైజ్ చేయడానికి ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ అనేది మిషన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో దీనివల్ల చాలా డబ్బులు అండ్ ఎఫర్ట్స్ అనేవి చాలా తగ్గుతుంది అండ్ చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. అఫ్కోర్స్ అంటే దీంట్లో కూడా డేటా అనేది సెక్యూర్గా ఉండకపోవడం అనేది ఒక ఇష్యూ. దాన్ని ఎవరైనా చూడొచ్చు, దాన్ని కొంచెం వేరే వాళ్ళు చూడొచ్చు, దాన్ని వేరే వాళ్ళు కూడా మన డేటాని చూడవచ్చు, మన హెల్త్ హిస్టరీని చూడొచ్చు, అది కూడా మనకి ఉందన్నమాట. అదొక కన్సర్న్ అనమాట. ఓకే, బట్ అడ్వాంటేజెస్ అనేవి చాలా ఉన్నాయి. పేపర్ వర్క్ అనేది గణనీయంగా తగ్గుతుంది. సో అండ్ మోర్ ఓవర్ ఇవంతా డేటా, ఒక పేషెంట్కి సంబంధించిన డేటా ఒక దగ్గరే ఉండడం వల్ల రీసెర్చ్ అనేది కూడా బాగా చేయవచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ పర్సన్ అన్నాడు, ఈ మెడిసిన్ వాడాడు, క్యూర్ అవ్వలేదు, సో వాట్ మైట్ వెంట్ రాంగ్, ఏది తప్పుగా జరిగి ఉండొచ్చు, అండ్ ఇట్లాంటి క్యాండిడేట్కి మనం ఇట్లాంటి సిచ్యువేషన్కి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి మెడిసిన్ కనిపెట్టడానికి. సో ఇలాంటి రీసెర్చ్ విభాగంలో కూడా ఇది పనికొస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో ప్రోటీన్ లోపం గురించి అవగాహన కల్పించడానికి మరియు వారి ఆహారంలో ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ను చేర్చుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 27 జాతీయ ప్రోటీన్ దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ ప్రోటీన్ దినోత్సవం ఎప్పుడండి? ఫిబ్రవరి 27. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఫుడ్ ఫ్యూచరిజం. ఫుడ్ ఫ్యూచరిజం అంటే ఫుడ్ పరంగా మనం ఫ్యూచరిస్టిక్గా ఆలోచించాలి, అంటే మంచి పోషకాహారాలను మనం తీసుకోవాలి. ఓకే, పోషక విలువలు ఉండేటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఓకే, మీకు తెలుసు, చాలామందికి తెలుసు, ప్రోటీన్ లోపం వల్ల మనకి క్వాషియోర్కర్ లాంటి వ్యాధులు కూడా వస్తాయన్నమాట ప్రోటీన్ లోపం వల్ల. ఓకే, సో దాంట్లో ఇక్కడ మజిల్స్ కింద ఒక నీరు పేరుకుపోయినట్టుగా ఉండడం అండ్ పొట్ట అనేది ఇట్లా బల్జ్ అవ్వడం, బయటికి రావడం, సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆఫ్రికన్ కంట్రీస్లో ఇలా ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో దీని యొక్క ఇంపార్టెన్స్ని మనం గుర్తుంచుకోవాలి. మన డైలీ ఫుడ్లో, మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్లను ఉంచుకునేలా చూడాలి. సో పాలు కావచ్చు, మాంసకృతులు కావచ్చు, గుడ్డు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, సో ఇట్లాంటివి మనము రెగ్యులర్ బేసిస్లో తీసుకోవాలి. అఫ్కోర్స్ అంటే ఇవి ఎక్కువగా తిన్న ప్రాబ్లమే, ఎక్కువగా తీసుకోకూడదు. సో తగిన మోతాదులో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అని కూడా అంటారు. సో మన యొక్క శరీరం యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట ఇవి. ఓకే, ప్రోటీన్లు శరీరం యొక్క బిల్డింగ్ బ్లాక్స్, అంటే కణజాలాలు పెరగడానికి కానివ్వండి, సెల్స్ పెరగడానికి కానివ్వండి, ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం. నైట్రోజన్ బేస్ ఉంటాయి కదా, సో ఇవి మన యొక్క కణజాలానికి, మన యొక్క పెరుగుదలకు చాలా అవసరం అనమాట. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 22 మనము జాతీయ ప్రోటీన్ దినోత్సవంగా జరుపుకుంటాం అనమాట. ఈ ఇయర్ దీమేంటి? ఫుడ్ ఫ్యూచరిజం. నెక్స్ట్, రష్యా యుక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా ఉక్రెయిన్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ ఏంటండి? ఆపరేషన్ గంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆపరేషన్ గంగా. సో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది అక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులు ఆ చుట్టుపక్కల దేశాలకు కూడా వెళ్ళడం జరిగిందనమాట. రొమేనియా కావచ్చు, హంగరీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, ఓకే, అండ్ స్లోవేనియా కావచ్చు. సో ఎవరైతే అలా 4000 మంది దాదాపు వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా తీసుకురావడం అండ్ ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులు తీసుకురావడం, సో లక్ష్యంగా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ఏంటి అంటే ఆపరేషన్ గంగా. సో మన నుండి డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, సో డివైడ్ అయిపోయి వాళ్ళను వేరు వేరు ప్రాంతాల నుంచి తీసుకురావడం జరుగుతుందన్నమాట విత్ కంట్రీస్ కోఆపరేషన్. ఓకే, నెక్స్ట్, భారత నౌకాదళం యొక్క బహుపాక్షిక వ్యాయామం మిలాన్ 2022 విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఇది జరిగింది, మీకు తెలిసిందే, విశాఖపట్నంలో మిలాన్ 2022లో జరిగింది. సో దీంట్లో చాలా దేశాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుందన్నమాట. 46 దేశాలను ఆహ్వానిస్తే దీంట్లో 39 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈసారి. ఇది ఎక్కడ జరిగిందండి? విశాఖపట్నంలో జరిగింది.
మిలాన్ అనేది 1995లో అండమాన్ మరియు నికోబార్ కమాండ్లో భారత నౌకాదళం ప్రారంభించిన ద్వైవార్షిక అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నమాట బహుపాక్షిక నౌకాదళ వ్యాయామం. ఓకే, సో ఈ ఇయర్ థీమ్ ఏంటి? కమరాడరీ, కోహెషన్, కొలాబరేషన్. కమరాడరీ అంటే ఏంటండి? సపోర్ట్ అనమాట, ఒకరికొకరు సపోర్టివ్గా ఉండడం అనమాట. ఓకే, కోహెషన్, కొలాబరేషన్ అన్నా కూడా ఆల్మోస్ట్ సేమ్. సో వీళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క స్నేహాల్ని పెంచుకోవడానికి, ఓకే, మరింత బలోపేతం చేయడానికి, టైస్ని బలోపేతం చేయడానికి ముందుకెళ్ళాలి, ఆ దిశగా ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ దీన్ని పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకే, కమరాడరీ, కోహెషన్, కొలాబరేషన్. కొలాబరేషన్ అనే పదం ముఖ్యంగా మీరు దేనికి వాడతారు? సో ఏదైనా ఒక దేశం అనేది మన మీదకి వచ్చినప్పుడు కలిసికట్టుగా ఉండాలి, కొలాబరేట్ అయిపోయి మనం చేయాలి, కలిసి ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశం అనమాట. రైట్. నెక్స్ట్, తమిళనాడు ప్రభుత్వం ఇటీవల భారతీయ సముద్ర తీరంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన సైరేనియన్ జాతికి చెందిన డుగోంగ్ సముద్రపు ఆవు కోసం పరిరక్షణ రిజర్వ్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ ప్రభుత్వం ఈ సైరేనియన్ జాతికి చెందిన డుగోంగ్ కోసం పరిరక్షణ రిజర్వ్ను ఏర్పాటు చేయాలని ప్రకటించింది? తమిళనాడు ప్రభుత్వం. ఎందుకంటే ఆ ఏరియాలోనే, అంటే దానికి సంబంధించినటువంటి, దాన్ని ఆనుకున్నటువంటి సముద్ర తీరంలోనే దాదాపు ఒక 500 స్క్వేర్ కిలోమీటర్లలో ఒక రిజర్వ్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఆ రిజర్వ్లో ఇవి ఉంటాయన్నమాట. ఏంటవి? డుగోంగ్, సముద్రపు ఆవులు అంటారనమాట. సో ఇవి క్షీణిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, ఇవి ఎండేంజర్డ్ స్పీసీస్గా మారకముందే వీటిని పరిరక్షించాలి, ఈ సైరేనియన్ జాతికి చెందినటువంటి డుగోంగ్లను పరిరక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం పరిరక్షణ రిజర్వ్ను ఏర్పాటు చేయాలన్నట్లు ప్రకటించిందనమాట. ఓకే, సో ఇవి ఏ ప్రాంతంలో ఉంటాయంటే తమిళనాడులోని పాల్క్ బే ప్రాంతంలో, పాల్క్ బే. సో ఇవి హెర్బివోరస్ అండి. హెర్బివోరస్ అంటే ఇవి గ్రాస్ని తిని బతుకుతాయి అన్నమాట. సీలో ఉండేటువంటి గ్రాస్ని తిని బతకడం జరుగుతుంది. ఇవి వేరే ఏవి కూడా తినవు, వేరే పురుగులను కానివ్వండి, చేపలను కానివ్వండి, ఇవి తినవు, కేవలం గ్రాస్ని ఫీడ్ చేస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్, కంటితో చూడగలిగినంత పెద్ద బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. దీనికి థియో మార్గరిటా మ్యాగ్నిఫికా అని పేరు పెట్టడం జరిగిందనమాట. దీని యొక్క భారీ పరిమాణానికి కారణం ప్రోకారియోట్లు మరియు యూకారియోట్ల మధ్య వ్యత్యాసం. ఓకే, సో ఇలా అడగొచ్చు, ఈ మధ్య కంటితో చూడగలిగేంత పెద్ద బ్యాక్టీరియాని శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది, దానికి పెట్టిన పేరేంటి? థియో మార్గరిటా మ్యాగ్నిఫికా. ఓకే, సో ఇవి మనము 50+57 కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరికి సంబంధించి మనం చూడడం జరిగింది. హోప్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్. ఒక మీకు క్విక్ రివిజన్ లాగా, సమ్మరీ లాగా మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మళ్ళీ కూడా నెక్స్ట్ మంత్స్ కూడా మనం ఇలాంటి సెషన్స్ డెఫినెట్గా తీసుకొస్తాం మేము ముందుకు, డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు. సో మా నుంచి వచ్చే ఏ అప్డేట్ని కూడా, యూస్ఫుల్ అప్డేట్ని కూడా మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. అప్పుడు మా యొక్క ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తుంది. అండ్ ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చినటువంటి కోర్సుని కొనుగోలు చేసుకోండి. సో దిస్ ఆల్ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.